సో తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదువుతున్నాను. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానమును నీకు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి ప్రభా, మరి ఇంకొకసారి ఇలా నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నువ్వు చూపిన కృపకై నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇప్పుడు వాక్యం చెప్తుండగా ప్రభా, తిమోతి పత్రిక నుండి మేము ఏం నేర్చుకోవాలో ప్రభా, ఆ విషయాలను మీరే కావాల్సిన ఆత్మ సహాయం దయచేసి ఈ విషయాలను ప్రభా, మరి ఆ కాంటెక్స్ట్ని మేము స్టడీ చేయడానికి కావాల్సిన మరి ఆత్మ సహాయం మీరే దయచేసి దాని నుండి ఎన్నో విషయాలు నేర్చుకుని మా జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి, అలాగే ప్రభా మరి ఇంకెందరికో ఆశీర్వాదకరంగా మేము ఉండడానికి మీరే కృప చూపిస్తారని నమ్ముతూ, మరి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా మరి వాక్యం పొడుగున మీరే తోడుగుని నడిపిస్తారని నమ్ముతూ ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వినయంతో వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. సో తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు ఇప్పుడు మనం స్టడీ చేస్తాం. సో ఒకసారి మళ్ళీ చదువుతున్నాను. మొదటి వచనం చదువుతున్నాను. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలు. ఇది ఇంగ్లీష్లో ఒకసారి చదువుతున్నాను చూడండి. Paul, an apostle of Christ Jesus, by command of God our Savior and of Christ Jesus our hope. సో ఇంగ్లీష్లో పాల్ an apostle of Christ Jesus by command of God our Savior ఇలా స్టార్ట్ అవుతుంది. సో పౌలు అని స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్లో అయితే, కానీ తెలుగులో చూస్తే మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు అని ఉంది. సో ఇంగ్లీష్లో వర్డ్ బై వర్డ్ నేను వెళ్తాను. ఇది ESV నుండి నేను తీసుకొని చెప్తున్నాను. పాల్ అని ఉంది. సో ఒక ఫార్మల్ లెటర్ ఎలా స్టార్ట్ అవుతుంది అని మనం ఆలోచన చేస్తే, ఒక ఫార్మల్ లెటర్ నా పేరుతో స్టార్ట్ అవుతుంది. అంటే ఐఎమ్ ది రైటర్, నేనే రైటర్ని అని చెప్పి తెలియజేసే విధంగా పౌలు అని మెన్షన్ చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. కానీ పౌల్ అని మాత్రం ఆపలేదు ఆయన. నేను రాస్తున్నానని మాత్రం ఆపకుండా an apostle, సో అపోస్తలుడని నేను అని చెప్పి ఇక్కడ రాస్తున్నారు. అపోస్తల్, సో an apostle అని చెప్పి ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంటే నేను తిమోతి ఫ్రెండ్ని నీ అన్నయ్యని ఈ టైప్లో రాయట్లేదు. అపోస్తల్ అని మెన్షన్ చేస్తున్నారు. ఎందుకు అపోస్తలుడు అని మెన్షన్ చేయాల్సి వచ్చింది? సో లాస్ట్ వీక్ కూడా మనం చూసాం కదా, అథారిటేటివ్, నేను అథారిటీ, సో నేనే నియమించాను ఇక్కడ తిమోతి గారిని, నేనే వదిలిపెట్టి వెళ్ళాను. సో దేవుడు నన్ను నియమించుకున్నాడు, నేను తిమోతిని ఇక్కడ అపాయింట్ చేశాను. సో ఈ పనిని నేను తిమోతికి అప్పచెప్పాను అని చెప్పి పౌలు గారు ఇక్కడ అపోస్తల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే జనరల్గా మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వర్డ్స్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇవన్నీ మనకు అర్థం కావు. నార్మల్గా చదువుకుంటూ వెళ్తే ఒక వర్డ్ అక్కడ ఎందుకు పెట్టబడింది అనేది మనకు నార్మల్గా చదివితే ఎప్పటికీ అర్థం కాదు. సో దాని సందర్భం ఏంటి, ఆ కాంటెక్స్ట్ ఏంటి, సో దాని చుట్టూ అసలు ఏ ఉద్దేశంతో రాయబడింది ఒక పత్రిక కానీ, లేకపోతే ఒక కాంటెక్స్ట్ ఏ ఉద్దేశంతో రాయబడింది, దాని నేపథ్యం ఏంటి, సో ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇది మనకు అర్థమవుతే ఒక్కొక్క పదానికి మనకి అర్థమవుతుంది. లేదు నార్మల్గా చదువుకుంటూ వెళ్తే ఎప్పటికీ మనకు బైబిల్ అర్థం కాదు. సో ఆ రైటర్ మైండ్లోకి మనం వెళ్ళి ఆలోచించాలి. ఎందుకు రాస్తున్నాడు, ఒక పర్పస్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఏ కాలంలో రాస్తున్నాడు, దాన్ని బట్టి ఆ పర్పస్ మీనింగ్ఫుల్ అవుతుంది. ఎవరికి రాస్తున్నాడు దాన్ని బట్టి ఆ పదజాలం మారిపోద్ది. ఎందుకంటే రాసే ఆడియన్స్ని బట్టి మనం పదాలను మారుస్తాం. ఇక్కడ ఆ సిచ్యువేషన్ని బట్టి కొన్ని మెన్షన్ చేస్తాం, కొన్ని తీసేస్తాం. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అపోస్తలుడు అని పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నారు. సో నా ప్రియ కుమారుడు అని చెప్పి తర్వాత మెన్షన్ చేస్తున్నారు. కానీ అపోస్తలుడు అని మెన్షన్ చేయడానికి ముఖ్యమైన కారణం తన అథారిటీని చెప్పడానికి. ఎందుకు అథారిటీని మెన్షన్ చేయాల్సి వచ్చింది? ఒక మిషనరీనో లేకపోతే ఒక సువార్థికునో మెన్షన్ చేసుకోవచ్చు కదా. అపోస్తలుడు అని మాత్రం ఎందుకు మెన్షన్ చేశారు, ఇది మన ప్రశ్న. సో ఏం జరుగుతుంది అక్కడ తిమోతి పత్రికలో అంటే, అబద్ధ బోధకులు పెరిగిపోయారు. తిమోతి గారికి చాలా ప్రెషర్ ఏర్పడిపోతుంది ఈ ఫాల్స్ టీచింగ్స్ వల్ల. సో అపోజిషన్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే తిమోతి యవనస్తుడు, పైన మిగతా వాళ్ళందరూ
చాలా ఏజ్డ్ పీపుల్, వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు తిమోతి. ఎదుర్కోవాలంటే ఒక అథారిటేటివ్ స్పీచ్ అనేది తిమోతి చేయగలగాలి. సో తిమోతి సొంతంగా చేయాలంటే అతనికి ధైర్యం సరిపోవట్లేదు. అతనికి వెనకాల నుండి ఆ సపోర్ట్ అనేది కావాలి. ఎందుకంటే ఈ సంఘం ఏర్పాటు చేసింది పౌలు గారి ద్వారా ఏర్పాటు చేయబడ్డది కాబట్టి ఆ పౌలు గారే మాట్లాడాలి. సో ఆయనకి అథారిటీ ఉంటుంది కాబట్టి పౌలు గారు ధైర్యం ఇవ్వాలి వెనకాల నుండి. ఆ ధైర్యం ఇస్తే తిమోతి గారు ఇంకా ముందుకు వెళ్ళిపోగలరు. సో అథారిటేటివ్ స్పీచ్ అనేది తిమోతి గారికి తోడ్పడాలి. కాబట్టి ఇక్కడ అపోస్టల్ అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే తిమోతి గారు తన అథారిటీ గురించి డౌట్ పడే అవకాశం ఉంది, లేదా అక్కడ ప్రజలు డౌట్ పడే అవకాశం ఉంది. అందుకు పర్టికులర్గా అపోస్తలుడైన పౌలు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే నేను అథారిటీతో మాట్లాడుతున్నాను, మామూలుగా మాట్లాడట్లేదు. ఇప్పుడు జనరల్గా మనం స్కూల్స్కి వెళ్ళామనుకోండి, నేను ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను అనేటప్పటికీ మనం కొంచెం సైలెంట్ అవుతాం. ఇప్పుడు నార్మల్ పర్సన్ మాట్లాడితే, ఒక టీచర్ మాట్లాడితే, సో ఒక ప్రిన్సిపల్ మాట్లాడితే ఆ డిఫరెన్స్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఆ అథారిటేటివ్ స్పీచ్ని బట్టి మనం భయపడకపోయేది డిసైడ్ అయి ఉంటుంది. సో అలాగే ఇక్కడ అపోస్తలు, నేను దేవుడి చేత ఏర్పరచబడిన అపోస్తలుడను, అథారిటేటివ్ స్పీచ్తో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. అదేంటి పర్సనల్ లెటర్ కదా అంటే, పర్సనల్ లెటర్ మాత్రమే కాదు ఇది, తర్వాత అందరితో చదివించి ఉండాలి. ప్రతి పత్రిక అందరితో చదివించారు. ప్రతి పత్రిక సంఘంలో అందరితో చదివించడం, అది డిస్ట్రిబ్యూట్ అవ్వడం, వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళడం. ఎందుకంటే చాలా థియాలజీ ఉంటుంది ఇందులో. కాబట్టి ప్రతి వర్డ్ అక్కడ అందరూ చదువుతారు. సో తిమోతి ఓకే, పౌలు గారికి క్లోజ్ అన్నమాట. పౌలు గారు ఎవరో కదా, అపోస్తలుడు అన్నమాట. సో అది అవసరం. ఇక్కడ చూడండి తర్వాత, పాల్ అన్ అపోస్టల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఇప్పుడు జనరల్గా మనం యేసుక్రీస్తు పేరు ఇప్పుడు యేసుక్రీస్తుని పలకడమే యేసుక్రీస్తు అని పలికాను, క్రీస్తు యేసు అని పలకల. కానీ స్పెసిఫిక్గా ఇక్కడ క్రైస్ట్ జీసస్ అని ఎందుకు మెన్షన్ చేశారు పౌలు గారు, ఇది మనకు అర్థం కావాలి. అండ్ ఇక్కడ అపోస్టల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, ఎందుకు క్రైస్ట్ జీసస్, వై నాట్ జీసస్ క్రైస్ట్, ఇది కూడా మనకు అర్థం కావాలి. అండ్ వై నాట్ అపోస్టల్ ఆఫ్ గాడ్ అను, లేకపోతే అపోస్టల్ ఆఫ్ ది చర్చ్ అను, ఇలా వేరేగా ఏం మెన్షన్ చేయాలి. అపోస్టల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, ఎందుకు క్రైస్ట్ అనే పదం ఎందుకు ముందుకు వచ్చింది, దీని వెనకాల కూడా ఒక కారణం ఉంది. సో ఎప్పుడైనా మనం ఒక పేరు పలుకుతున్నాం అనుకోండి, ఇప్పుడు అక్కడ ఉన్న ఏమంటారు ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి, అక్కడ ఉన్న లాంగ్వేజ్ కల్చర్ని బట్టో, దీన్ని బేస్ చేసుకొని ఒక స్పెసిఫిక్ వర్డ్ హైలైట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న టర్మినాలజీ ప్రకారం, గ్రీక్ ప్రకారం అయితే చూస్తే మనం క్రైస్ట్ జీసస్ అనగానే ఇప్పుడు నాకు ఏది ఫస్ట్ వినపడుతుంది, క్రైస్ట్. సో దాంట్లో ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. సో అది హైలైట్ అవ్వాలి. ఇప్పుడు క్రైస్ట్ అనే పదం హైలైట్ అవ్వాలి. ఎందుకు క్రైస్ట్ అనే పదమే హైలైట్ అవ్వాలంటే, ఇప్పుడు యూదుల టర్మినాలజీలో క్రైస్ట్ అనగానే మెస్సయ్య, ఇంకా సింపుల్గా చెప్పాలంటే దేవుడే నరుడుగా వచ్చారు. సో మెస్సయ్య, మనుష్య కుమారుడు, ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించిన ఈ పదాలు, అంటే మెస్సయ్యకి సంబంధించిన టైటిల్స్ ఇవన్నీ. సో మెస్సయ్య అంటే టైటిల్, యేసుప్రభుకున్న టైటిల్ మెస్సయ్య అంటే యేసుప్రభు దైవత్వాన్ని సూచించే ఒక పదం. అందుకు క్రైస్ట్ జీసస్, క్రైస్ట్, సో దేవుడు అనే అధికారాన్ని సూచించే క్రైస్ట్ అనేది ముందు పెట్టి, జీసస్ హ్యూమన్ పేరు కదా అది, సో జీసస్ అని పిలువబడ్డాడు. క్రైస్ట్ అనేది ఆయన టైటిల్. ఇప్పుడు మనకి యెషయా గ్రంథంలో కూడా 9:6లోన అక్కడ కనబడుతుంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇవన్నీ టైటిల్స్ ఆయనకి, ఆయన లక్షణాలు అవి. అలాగే క్రైస్ట్ జీసస్, సో జీసస్ అనే హ్యూమన్ థింగ్ని నెక్స్ట్ పెడుతున్నాడు, క్రైస్ట్ అనేది ముందు పెడుతున్నాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారిని పిలుచుకుంది ఎవరు దమస్కు వెళ్ళే మార్గంలో? యేసుప్రభు. యేసుప్రభు హ్యూమన్ ఫామ్లో ఉన్న యేసుప్రభు కాదు, మిగతా అపోస్తలుల్ని పంపించింది యేసుప్రభువే, కానీ హ్యూమన్ ఫామ్లోనే యేసుప్రభు, జీసస్ క్రైస్ట్ అని వాళ్ళు యూజ్ చేసుకున్నారు అన్నారు. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రైస్ట్ జీసస్ అని యూజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత, పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత జరిగిన సందర్భం. అంటే పైన నుండి ఎన్నుకున్నాడు మెస్సయ్యగా, దేవుడుగా అపోస్తలుడైన పౌలుని. అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం, అపాయింటెడ్.
సో పంపబడినవాడు ఎవరి చేత? దేవుని చేత పంపబడినవాడు, సువార్తకి పంపబడినవాడు. అథారిటేటివ్ చెప్పాను కదా, 12 మంది లేదా 13 మందికి మాత్రమే అపోస్తలులు అనే బిరుదు వర్తిస్తుంది, మిగతా ఎవరికి వర్తించదు, వారికి మాత్రం వర్తిస్తుంది. ఇది యేసు ప్రభు దేవుడుగా ఉన్నప్పుడు తన మహిమలో నుండి ఎన్నుకున్నాడు. అందుకు ఇక్కడ చెప్తున్న పదం ఏంటి? అపోస్టల్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. సో దీనికి అర్థం ఇదన్నమాట. అంటే హ్యూమన్ అప్రూవల్ ద్వారా కాదు, దేవుడి ద్వారా నేను ఎన్నుకోబడ్డ వ్యక్తిని, దేవుడే నన్ను ఎన్నుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఎన్నుకోవడం అంటే చిన్న విషయం కాదు అది. ఎందుకంటే ఇప్పుడు మన ఎన్నిక ఒకవేళ అటు ఇటు అవ్వచ్చు. సో మనం ఒక రాంగ్ పర్సన్ని రాంగ్గా జడ్జ్ చేసి మంచోడు అనుకుని ఎన్నుకునే ఒక అవకాశం ఉంది. కానీ దేవుడు సార్వభౌముడు, అన్నీ తెలుసు ఆయనకి, ఫ్యూచర్ తెలుసు, నిన్న నేడు నిరంతరం ఏం జరుగుతుందో ఆయనకి ప్రతిదీ తెలుసు. సో ఒకళ్ళని అపాయింట్ చేస్తున్నాడంటే ఊరికే అపాయింట్ చేయడు. సో వారి ఆ యోగ్యతని గుర్తించి ఫ్యూచర్లో అతను ఎలా ఉంటాడు అన్ని గుర్తించే అపాయింట్ చేస్తాడు. ఇస్కరియోతు యూదా గురించి పాత నిబంధనలోనే రాయబడ్డది. సో అపాయింట్మెంట్ అనేది యేసు ప్రభు ద్వారా జరిగితే, దేవుడి ద్వారా జరిగితే ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ని బేస్ చేసుకుని అపాయింట్ చేస్తాడు. సో ఆయన అపాయింట్ చేసింది నార్మల్ వ్యక్తిని కాదు, అపాయింట్ చేశాడంటే నార్మల్ థింగ్ కాదు, అన్నీ మెన్షన్ చేయడానికి క్రైస్ట్ జీసస్ అని యూజ్ చేయబడ్డది ఇక్కడ. ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ బై కమాండర్ ఉంది, ఆజ్ఞ ప్రకారము. సో మళ్ళీ తెలుగులో చదువుతున్నాను. మన రక్షకుడైన దేవుని యొక్క, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్క, ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు, ఆజ్ఞ ప్రకారము, బై కమాండ్. ఈ కమాండ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు ఇక్కడ? జస్ట్ నార్మల్గా అపోస్తలుడైన పౌలు శుభమని చెప్పి వ్రాయినది అని నార్మల్గా రాసేయచ్చు కదా. బై కమాండ్ ఈ పదం కూడా, దీని వెనకాల కూడా ఈ ఏమంటారు, ఈ కాంటెక్స్ట్కి లింక్ ఉంది. బై కమాండ్ అంటే ఇప్పుడు చూడండి ఒకసారి 3వ వచనం ఒకసారి చదువుతున్నాం చూడండి. 3వ వచనం కాదు, ఒక్క నిమిషం. బోధకులు 6వ వచనం 7వ వచనం ఒకసారి చదువుతున్నాం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి. అంటే సెల్ఫ్గా అపాయింట్ చేసేసుకున్నారు ధర్మశాస్త్రోపదేశకులుగా. అంటే వారికి వారే ఉండాలని కోరుకున్నారు, వారిని వారే అపాయింట్ చేసేసుకున్నారు. నేను పాస్టర్ని అయిపోతానంటే నేను పాస్టర్ని అయిపోతాను. సో వారికి వారే వాలంటరీగా వచ్చేసి, వాళ్ళకి అసలు బైబిల్ మీద నాలెడ్జ్ లేదు, అయినా కానీ వారికి వారే వచ్చి నేను పాస్టర్ని అంటే నేను పాస్టర్ని, నేను లీడ్ చేస్తానంటే నేను లీడ్ చేస్తాను. వీటి మీద ఏ అవగాహన లేకపోయినా వాలంటరీగా వచ్చేసారు. దేవుడు వారిని ఎన్నుకోలేదు, వాలంటరీగా వచ్చేసారు. కానీ ఇక్కడ బై కమాండ్ అనే పదం ఎందుకు యూజ్ చేశారంటే నేను వాలంటరీగా రాలేదు, సో నేను సెల్ఫ్ అపాయింటెడ్ కాదు, లేకపోతే నా జ్ఞానాన్ని బట్టి నేనేమి ముందుకు వచ్చి పాస్టర్ని అయిపోలేదు. దేవుడు కమాండ్, ఆజ్ఞ ఇస్తే నేను బెండ్ అయ్యాను, దేవుడు ఆజ్ఞ ఇస్తే నేను బెండ్ అయ్యాను, శిరసావహించాను. అంటే ఒబీడియన్స్ ఇక్కడ కనబడుతుంది. సో ఇదేం కెరియర్గా ఆయన ఎంచుకొని రాలేదు, ఎందుకంటే PhD లెవెల్ అయినా. సో మామూలుగానే ఆయన చాలా సంపాదించుకోవచ్చు కావాలంటే, తనకున్న ఫ్రెండ్స్ సర్కిల్ కానీ. సో లీడర్స్లో ఏమంటారు, గవర్నమెంట్ అథారిటీస్లో కూడా ఆయనకు ఫ్రెండ్స్ ఉంటారనమాట. అంత హై ప్రొఫైల్ అనమాట ఆయనది. అలాంటిది చాలా రిచ్ కూడా అని నేను చదివిన దాని ప్రకారం ఆయన చాలా రిచ్ కూడా ఆ టైంలో. అంటే ఆ పొజిషన్లో ఉన్న ఆయన బెండ్ అయ్యాడు, తన కెరియర్గా ఎంచుకోలేదు, దీన్ని ఒబీడియన్స్ ఇది. సో యేసు ప్రభు పిలుపుని వెంటనే ప్రభువా అని చెప్పి బెండ్ అయిపోయాడు. సో బెండ్ అయ్యి శిరసావహించి అథారిటీని పొందుకున్నాడు. ఈ అథారిటీ ఉత్తిన రాలేదు, దేవుడు ఆజ్ఞ ప్రకారంగా వచ్చింది. నేను కోరుకుంటే రాలేదు మళ్ళీ అథారిటీ, దేవుడు కమాండ్ చేసి నాకు అథారిటీని ఇచ్చాడు. అపోస్తలుడు అనే అథారిటీ, వాక్యం రాసే అథారిటీ, వాక్యాన్ని స్థిరపరిచే అథారిటీ, అద్భుతాలు చేసే అథారిటీ, దయ్యాల మీద అథారిటీ. ఈ అథారిటీ అంతా నాకు ఎక్కడి నుండి వచ్చిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే దేవుని దగ్గర నుండి వచ్చింది. ఆయన ఆజ్ఞ ఇస్తే నేను ఇవన్నీ చేస్తున్నాను, ఆజ్ఞ ఇస్తేనే అథారిటేటివ్ స్పీచ్ నేను చేస్తున్నాను, ఆజ్ఞ ప్రకారము అపోస్తలుడు అయ్యాను. బై కమాండ్. ఎందుకు? ఆజ్ఞ ప్రకారంగా చేస్తే ఏముంటుంది? ఈగో ఉండదు.
అంతే కదా. ఇప్పుడు నా అంతటి నేను ఏదైనా చేశాను అనుకోండి, నాకు ఈగో ఉంటుంది. ఇప్పుడు నేను కాబట్టి చేశాను, లేకపోతే ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ నాకు ఏర్పడుతుంది. కానీ దేవుడు ఆజ్ఞాపించగా నేను బెండ్ అయ్యి చేస్తే, అంటే నాకు అర్హత లేదు, ఆయన ఆజ్ఞాపించాడు, నేను నథింగ్ అని నాకు తెలుసు. సో ఆయన ఆజ్ఞాపిస్తే నేను ముందుకు వస్తే ఏం జరుగుతుంది? నేను నథింగ్, నడిపించేది ఆయన అనే ఒక క్లారిటీ స్పష్టంగా నాకు ఉంటుంది. స్పష్టంగా ఉన్నప్పుడు నేను ఈ ఈగో ఉండదు. అంటే నేను గొప్పవాడిని కాబట్టి ఇంత సేవ చేస్తున్నాను, లేకపోతే నేను చాలా నాలెడ్జబుల్ కాబట్టి, నేను పిహెచ్డి లెవెల్ క్యాండిడేట్ని కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఈ గర్వానికి స్కోపే లేదు. ఇది వెయిటేజ్ యాడ్ చేస్తుంది ఇక్కడ. సో బై కమాండ్ అనే పదం, దానివల్ల ఇది ఆ కాంటెక్స్ట్ అంతా మనకు అర్థమవుతాయి, కానీ మనకి పదాలకు అర్థం మనం అసలు గెస్ కూడా చేయలేం. ఇప్పుడు నెక్స్ట్, ఆఫ్ గాడ్ ఆర్ సేవియర్ అన్నాడు. ఇక్కడ ఇంక తెలుగులో చూస్తే మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన రక్షకుడైన దేవుని యొక్కయు. దీంట్లో మళ్ళీ కొంచెం, సో గ్రీక్ కల్చర్లో రక్షకుడు అని ఎంపరర్స్ని పిలిచేవారు గ్రీక్ కల్చర్లో. ఇప్పుడు గ్రీక్ లాంగ్వేజ్లోనే కొత్త నిబంధన అంతా రాయబడ్డది ఆల్మోస్ట్. ఎందుకంటే గ్రీక్ వీళ్ళందరూ అరమిక్ భాష మాట్లాడేవారు అనుకుంటా, కానీ గ్రీక్ లాంగ్వేజ్లో రాయబడ్డది కొత్త నిబంధన. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా హీబ్రూ లాంగ్వేజ్లో రాయబడితే న్యూ టెస్టిమెంట్ అంతా గ్రీక్ లాంగ్వేజ్లో రాయబడ్డది. ఎందుకంటే ఆ టైంలో రోమా సామ్రాజ్యం ఏలే టైం అది. సో గ్రీక్ లాంగ్వేజ్ ద్వారా రాయబడితే, ఇప్పుడు ఇంగ్లీష్ ఎలాగా వరల్డ్ లెవెల్లో భాషో, అప్పుడు గ్రీక్ అలాంటిది. సో తర్జుమా ఈజీ అయిపోద్ది అని చెప్పి దేవుడు గ్రీక్ లాంగ్వేజ్ని ఎన్నుకున్నారు ఆ టైంలో. అలెగ్జాండర్ అనుకుంటా గ్రీక్ లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్గా చేస్తారు. సో గ్రీక్ లాంగ్వేజ్ ఎన్నుకొని రోమా సామ్రాజ్యం నుండి ప్రతి దగ్గరికి రూట్ ఉంటుంది, తొందరగా ఈ పత్రికలు పాస్ అవుతాయి, తొందరగా ఈ ట్రాన్స్లేషన్ అనేది ఈజీ అవుతుంది. సో దేవుడు జ్ఞానానికి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే. సో ఆఫ్ గాడ్ ఆర్ సేవియర్. హీబ్రూ కల్చర్ ప్రకారం, జూయిష్ కల్చర్ ప్రకారం వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి? సేవియర్, రక్షకుడు అనగానే యెహోవా దేవుడు. యెహోవా దేవుడు రక్షకుడు. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా మీరు రక్షకుడును అని చాలాసార్లు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఎందుకు? ఎవరు రక్షిస్తారు? ఐగుప్తు నుండి రప్పించింది దేవుడే, వాళ్ళని చెరలో పెట్టించింది ఆయనే, చెరలో నుండి బయటకు రప్పించింది ఆయనే, ప్రతి చోట రక్షించింది ఆయనే. ఇప్పుడు మనకు రక్షణ, అది ఫిజికల్ రక్షణ అయితే, ఇది స్పిరిచువల్ రక్షణ. ఇదంతా కూడా దేవుడే చేశాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? రక్షించేది దేవుడే. వీళ్ళేమనుకుంటున్నారు? కొత్త సిద్ధాంతాలు. సో కొన్ని ఫుడ్స్ మానేస్తే పరలోకం వెళ్తావు అన్నట్టు, అంటే అది మంచి చేస్తుంది అన్నట్టు. మ్యారేజ్ని నిషేధిస్తున్నారు అనమాట. 4వ అధ్యాయంలో ఎక్కడ కనపడతాయి మనకి ఇవన్నీ. ఇది మ్యారేజ్ చేసుకోకపోతే నువ్వు పవిత్రుడవు అని, కొన్ని ఫుడ్స్ తినడం మానేస్తే నువ్వు పవిత్రుడవు అని, లేకపోతే ఈ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతే నువ్వు పరలోకానికి వెళ్తావని, దీని ద్వారా రక్షించబడతావని, ఇలా కొన్ని పాటించడం ద్వారా, కొన్ని పద్ధతుల ద్వారా నువ్వు దేవునికి దగ్గరగా ఉండగలవని, లేకపోతే పరలోకానికి వెళ్ళిపోతావని, రక్షించబడతావని, ఈ రక్షణ నీ క్రియల ద్వారానే అన్నట్టుగా వాళ్ళు బోధిస్తున్నారు. అలాంటి సందర్భం ఇక్కడ మన రక్షకుడైన దేవుడు అని రిమైండ్ చేస్తాడు ఫస్ట్లోనే, స్టార్టింగ్లోనే. తెలుగులో చూస్తే ఫస్ట్ వర్డ్ అదే, మన రక్షకుడైన దేవుడు. అంటే దేవుడే మనల్ని సేవ్ చేసేది, మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు, మీ ధర్మశాస్త్రం మిమ్మల్ని రక్షించదు. తర్వాత ధర్మశాస్త్రం గురించే రాస్తారు. ధర్మశాస్త్రం కాదు మిమ్మల్ని రక్షించేది, మీ ఎఫర్ట్స్ కాదు మిమ్మల్ని రక్షించేది, లేకపోతే మీరు అబ్రహాం సంతానం, ఫిజికల్గా అబ్రహాం సంతానం కాబట్టి మీరు రక్షించబడతారు అని మీరు అనుకోవద్దు. ఓన్లీ దేవుడే రక్షిస్తారు. ఎందుకు? వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే, మేము అబ్రహాం కుమారులం అనే ఒక గర్వం, ఫిజికల్గా ఆయన లైనేజ్ నుండి వచ్చారు కాబట్టి, మేము అబ్రహాము సంతానం కాబట్టి మేము డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతామని ఒక ఏమంటారు మిత్ పలుకుండేదన్నమాట. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, దేవుడే మనం రక్షించాలి. ఓల్డ్ టెస్టిమెంట్లో లాగా ఇప్పుడు కూడా దేవుడే మనం రక్షించాలి అని రిమైండ్ చేస్తున్నారు ఇక్కడ. ఇది తిమోతికి కూడా కొంచెం హోప్ని ఇస్తుంది. ఇక్కడ నెక్స్ట్, అండ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆర్ హోప్. మళ్ళీ క్రైస్ట్ జీసస్ అని యూజ్ చేస్తున్నారు. అండ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆర్ హోప్, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు. సో వీరిద్దరూ ఆజ్ఞ ఇచ్చారు. ఇద్దరు ఆజ్ఞ ప్రకారంగా అపోస్తలుడు అయ్యారు ఈ పౌలు గారు. ఎందుకు నిరీక్షణ అయిన
క్రీస్తు యేసు. ఏ రకంగా నిరీక్షణ? ఇక్కడ ఎందుకు నిరీక్షణ అనే పదం యాడ్ చేశారు? సో నిరీక్షణ అంటే ఏంటి? ఇది మనకు అర్థం కాదు. నిరీక్షణ అంటే జరగబోయే దాని గురించి ఎదురు చూడటం. సో ఎక్స్పెక్టెడ్ థింగ్ గురించి ఎదురు చూడటం. హోప్ అంటే సో ఇలా జరిగితే బాగుంటుంది అని ఒక ఫ్యూచర్ థింగ్ని నేను ఊహించడం, లేకపోతే దానికోసం ఎదురు చూడడం, ఇది నిరీక్షణ. ఎందుకు ఏ నిరీక్షణ ఉంది? ఇప్పుడు ఇక్కడ క్రైస్ట్ జీసస్ ఆర్ హోప్, క్రీస్తు యేసు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు అని చెప్పడానికి గల ఉద్దేశం ఏంటి? నిరీక్షణ అనే పదం ఎందుకు యూజ్ చేశారు? ఇక్కడ తిమోతి గారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. వారి ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పుడు ఆయన నిరీక్షణ ఏంటి? ఈ అబద్ధ బోధలు ఖండించబడాలి, లేకపోతే ఈ అబద్ధ బోధల నుండి బయటకు రావాలి, తను పట్టుదలగా ఉండగలగాలి. సో తర్వాత ఇంకా అల్టిమేట్ నిరీక్షణ ఏంటి? మనకి పరలోకం. ఇది ఎవరు ఇస్తారంటే యేసు ప్రభు ఇస్తాడు, క్రీస్తు ఇస్తాడు. ముఖ్యంగా చెప్పాలి, క్రీస్తు యేసు ఇస్తాడు మనకి. ఆయనే మన నిరీక్షణ, ఆయన కోసమే మనం ఎదురు చూస్తున్నాం. ఇది ఫిజికల్గా అయినా అవనివ్వండి. ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందంటే క్రీస్తు యేసు కోసమే నేను ఎదురు చూస్తాను. ఎందుకు? ఆయన కలుగ చేసుకుంటేనే నాకు హెల్త్ పోవాలన్నా రావాలన్నా, ఆయన కలుగ చేసుకుంటేనే నాకు జాబ్ రావాలన్నా పోవాలన్నా, ఆయన కలుగ చేసుకుంటేనే ఏదైనా. ఒక క్రిస్టియన్కి బయట వాళ్ళకి ఆయనకు సంబంధం లేదు. ఒక క్రిస్టియన్ యేసు ప్రభు మీద మాత్రమే ఆనుకున్న ఒక క్రిస్టియన్కి ఏది రావాలన్నా ఏది పోవాలన్నా ఆయనే నిరీక్షణ. ఆయన ఇన్వాల్వ్ అవుతేనే జరుగుతుంది. అది నాకు ఆరోగ్య సమస్య రావాలన్నా కానీ ఆయన ఇన్వాల్వ్ అవుతేనే జరుగుతుంది. సాతాన్ నా దగ్గరకు రావాలన్నా కానీ ఆయన ఇన్వాల్వ్ అవుతేనే జరుగుతుంది. ఆయన పర్మిషన్ ఇస్తేనే జరుగుతుంది ఒక క్రిస్టియన్కి. ఎందుకు? మన చుట్టూ కంచె వేస్తారు కాబట్టి, దానికి మన డబ్బు చుట్టూ కూడా ఆయన కంచె వేస్తారు కాబట్టి. సో మన హోప్ ఎవరు? యేసు ప్రభు. ఆయన కలుగ చేసుకోవాలి. అది మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికైనా మన ఈ స్పిరిచువల్ బ్యాటిల్స్ విషయంలో ఆయన కలుగ చేసుకుంటాడు. ఎందుకంటే ఆయనే మనం నిరీక్షణ అని ఇక్కడ చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. రెండవ వచనం దగ్గరికి వస్తున్నాం. సో ఈ ఫ్లో అయిన తర్వాత పౌలు గారి జర్నీ కానీ ఆ ఫ్లో ఒకటి, తిమోతి గారికి పౌలు గారికి ఉన్న రిలేషన్షిప్, ఇవన్నీ కూడా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో జస్ట్ ఈ వచనాలు పదం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి కొంచెం రీచెక్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయి క్లోజ్ చేసుకోవచ్చు. సో రెండవ వచనం, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. ఇక్కడ ఉన్న వచనం ఇంగ్లీష్లో చూస్తే టు తిమోతి అంటే ఎవరికి రాస్తున్నారు పత్రిక? రిసీవర్ ఎవరంటే తిమోతి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇదేం పబ్లిక్ సెర్మన్ కాదు, లేకపోతే ఎవరెవరికి రాస్తుంది కాదు. తిమోతి అనే ఒక వ్యక్తికి స్పిరిచువల్ సానికి రాస్తున్న పత్రిక. తిమోతి ఇస్ ద రిసీవర్ అని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో మై ట్రూ చైల్డ్ అంటారు ఇక్కడ. మై ట్రూ చైల్డ్, దీని గురించి మనం కొంచెం ఈ పదాలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఉంటాం. మై ట్రూ చైల్డ్. ట్రూ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు? ఇప్పుడు మై స్పిరిచువల్ చైల్డ్ అనో ఇలా యూజ్ చేయొచ్చు కదా. ట్రూ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు? సో దీనికి కూడా ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. తిమోతి రిసీవర్ అయితే ట్రూ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం? మై ట్రూ చైల్డ్, నా నిజమైన కుమారుడగు తిమోతికి. నిజమైన అనే పదం ఎందుకు యూజ్ చేశారు? ఇది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ పదం అక్కడ ప్లేస్ చేశారంటే దానికి ఖచ్చితంగా ఒక రీజన్ ఉండే ఉంటుంది. ట్రూ, ఎందుకు ట్రూ అంటే ఇప్పుడు ట్రూ చైల్డ్ అనేసరికి ఇప్పుడు నేను బయాలజికల్గా అంటే ఫిజికల్గా సన్నా అంటే ఖచ్చితంగా కాదు. ఏమి నిరూపిస్తుంది ట్రూ అనే వర్డ్ అంటే? ఆథెంటిసిటీ. అంటే స్పిరిచువల్గా అయితే నాకు నిజంగా కుమారుడు, స్పిరిచువల్గా నాకు నిజంగా కుమారుడు. అండ్ నిజం అనే పదం ఆథెంటిసిటీ, నిజం అంటే ఇదే నిజమైన బుక్, ఇదే నిజమైన పెన్, ఇది నిజమైన బ్రాండ్. అండ్ నిజం అనే పదం ఎక్కడ యూజ్ చేస్తాం? స్థిరపరచడానికి యూజ్ చేస్తాం. సో ఇది జెన్యూన్, ఇది ఫేక్.
అని చెప్పి అంటాం కదా. ఇప్పుడు వాచ్ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, ఇది ఫేక్, ఇది జెన్యూన్ అనేది ఆ పదం పెట్టగానే ఏమవుతుంది? జెన్యూన్ వాచ్, ఫేక్ వాచ్, ఈ రెండింటికి ఏం డిఫరెన్స్ ఉంది? సో దీని నిజస్వరూపం తెలియజేస్తుంది. సో ఆత్మీయ కుమారుడు నిజంగా ఆ నిజం ఏంటి అనేది మనం తర్వాత చూసుకుందాం. అందరికి అర్థం కావాలి, ప్రూఫ్తో చెప్తున్నట్టుగా, సో జెన్యూన్ అన్నట్టుగా, లేకపోతే ప్రూవెన్ అన్నట్టుగా, లేకపోతే టెస్ట్ చేయబడ్డాడు అంటే స్పిరిచువల్గా నిజంగానే తిమోతి మంచి లెవెల్లో ఉన్నాడు, టెస్ట్ చేయబడ్డాడు. సో ఇవన్నీ ఆ ట్రూ కిందకు వస్తాయి. నిజమైన కుమారుడగు తిమోతికి, నిజమైన కుమారుడు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏ రకంగా కుమారుడు అని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కుమారుడు అనే పదం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఇది మనం ఆలోచించాలి. ఇప్పుడు కుమారుడు అంటే చాలా క్లోజ్, చాలా క్లోజ్. ఒక బయట వ్యక్తిని కుమారుడు అంటాడంటే ఎంత దగ్గర అయిపోయింటాడు, వాళ్ళిద్దరి మధ్య బాండ్ చాలా స్ట్రాంగ్ అని అర్థం, చాలా స్ట్రాంగ్ అని అర్థం. అంటే నేను చేసేవన్నీ ఈ అబ్బాయి చేయగలడు అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు పౌలు గారు తిమోతి గారి గురించి. ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? సో తిమోతి గారికి పౌలు గారికి ఉన్న రిలేషన్ ఏంటి, ఏ రకంగా? ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు వారసుడు అని అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వారసుడు, సో వారసుడు అని మళ్ళీ కంప్లీట్గా అప్లై చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అపోస్తలుడు కొడుకు అపోస్తలుడు అన్నట్టుగా ఇలా తీసుకోవడానికి మాత్రం లేదు. అథారిటీ విషయంలో అపోస్తలైన పౌలుకి ఈక్వల్ అథారిటీ అయితే తిమోతి గారికి లేదు, ఇది ఫిక్స్. ఏ రకంగా వారసుడిని తీసుకోవచ్చు అంటే తిమోతి గారు పౌలు గారి దగ్గర నుండి డైరెక్ట్గా నేర్చుకున్నారు. తిమోతి గారు పౌలు గారి దగ్గర డైరెక్ట్గా నేర్చుకున్నారు. పౌలు గారు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మరి పౌలు గారు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? గలతీ పత్రికలో ఉంటుంది మనకి. గలతీ పత్రిక 1వ అధ్యాయం అనుకుంటా. పౌలు గారు వాక్యం ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అరేబియా వెళ్ళి అక్కడ నేర్చుకున్నానని చెప్తారు. 3 సంవత్సరాలు. 1వ అధ్యాయం లాస్ట్ వచనాలు అనుకుంటా. 1వ అధ్యాయం గలతీ పత్రిక 17వ వచనం నుండి. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు, కానీ వెంటనే, అంటే కళ్ళు వచ్చిన తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు కదా, బాప్తిస్మం తీసుకున్నాడు, వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటు పైన 3 సంవత్సరములైన తర్వాత, అంటే 3 సంవత్సరాలు దేవునితో వ్యక్తిగత సహవాసం చేశారు పౌలు గారు. అక్కడే వాక్యాన్ని ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేశారు. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అంటే డైరెక్ట్గా నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది అర్థం కావాలంటే. ఇప్పుడు మనం ఒక 10 మంది ఉన్నాం, ఇలా లైన్గా నుంచున్నాం. నేను ఒక సెంటెన్స్ లైన్గా నుంచుని ఒకరి చెవులో ఒకరు చెప్పాలి, ఒక సెంటెన్స్ చెప్పాలి. ఇప్పుడు నేను సెంటెన్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ అబ్బాయికి చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ అర్థమవుతుంది, అంటే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇతను నెక్స్ట్ వాడికి చెప్పాలి, అతను నెక్స్ట్ వాడికి చెప్పాలి. 10వ మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోతుంది? సో ఈ ఎసెన్స్ అనేది డైల్యూట్ అయిపోద్ది. కానీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ విన్నవాడికి ఆల్మోస్ట్ ఎక్కువ ఎసెన్స్ ఉంటుంది, ఎక్కువ ఏమంటారు, ఈ సెంటెన్స్కి గురించిన జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఈ ఫస్ట్ హ్యాండ్ వాడి దగ్గర నేర్చుకున్న వాడికి ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ మిగతా వారందరికన్నా ఎక్కువగా ఉంటుంది. మిగతా వారందరితో పోలిస్తే చాలా ఎక్కువే ఉంటుంది. అంటే ఈ తిమోతి గారు పౌలు గారి దగ్గర డైరెక్ట్గా వాక్యాన్ని నేర్చుకున్నారు, ఎక్కువ సహవాసం చేశారు, కొంతకాలం ట్రావెల్ చేశారు. తండ్రి కుమారుల సంబంధం అంత స్ట్రాంగ్గా ఏర్పడిందంటే ఖచ్చితంగా చాలా వాక్యాన్ని డైరెక్ట్గా నేర్చుకుని ఉండాలి. పౌలు గారు కళ్ళకు కట్టినట్టుగా చూసినట్టుగా రాస్తారు. ప్రభురాత్రి భోజనం గురించి పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తారు. ఆ కడవరు రాత్రి అని చెప్పి ఇలాగా ఏం జరిగిందో చూసినట్టుగానే రాస్తారు. పౌలు గారు అక్కడ లేరు కదా, పౌలు గారు అక్కడ లేరు, కానీ చూసినట్టుగా రాస్తారు. ఎలా చూసినట్టుగా రాశారు? ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లాగా అంటే ఖచ్చితంగా దేవుడి దగ్గర డైరెక్ట్గా నేర్చుకుని ఉండాలి. దేవుడి దగ్గర డైరెక్ట్గా నేర్చుకున్నారు.
కళ్ళకు కట్టినట్టుగా నేర్పించి ఉండాలి. దేవుడు డైరెక్ట్గా కళ్ళకు కట్టినట్టుగా నేర్పించి ఉండాలి. సో పౌలు గారు అలా వాక్యం నేర్చుకున్నారు, డైరెక్ట్గా నేర్చుకున్నారు. తిమోతి గారు పౌలు గారి దగ్గర డైరెక్ట్గా నేర్చుకున్నారు. ఎవరైతే దేవుడి దగ్గర డైరెక్ట్గా నేర్చుకున్నారో ఆయన దగ్గర డైరెక్ట్గా నేర్చుకున్నాడు. సో ఇక్కడ వారసుడు, వాక్యం విషయంలో వారసుడు, యాక్యురేట్గా వాక్యం చెప్పగలిగే ఒక స్టాండర్డ్ ఉన్న వ్యక్తి తిమోతి గారు. సో తిమోతి గారికి ఒకసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికే 6:20 చూడండి ఒకసారి. 6:20 ఇదే అధ్యాయంలో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. కాపాడాలంట, కాపాడాలి, వాక్యాన్ని కాపాడాలి. గాడ్ ది గాస్పెల్ అని చెప్తున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు కూడా. క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడివై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఇప్పుడు కాపాడమని అందరికీ ఏమి ఇవ్వం అంత ఈజీగా. గాడ్ చేయి గాస్పల్ని అని చెప్పి అందరికీ ఇవ్వం. ఎందుకు? ఆ సమర్థత ఖచ్చితంగా కావాలి. ఎవరికి ఉంది? అపోస్తలుడు తర్వాత అపోస్తలుల దగ్గర నేర్చుకుని తిమోతియా పని చేయగలడు. సో పౌలు గారి తర్వాత తిమోతియా పని చేయగలడు. రైట్ ఆర్ రాంగ్ తెలిస్తేనే కదా అసలు గాడ్ చేయగలడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 కూడా ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:17. ఇక్కడ కూడా తిమోతి గారికి ఒక మాట చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 చదువుతున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను. తిమోతిని చూస్తే నన్ను చూసినట్టే మీరు, తిమోతి మాట్లాడితే నేను మాట్లాడినట్టే ఉంటుంది, తిమోతి ప్రవర్తన నా ప్రవర్తనలానే ఉంటుంది. సో తిమోతి నాలాగే ప్రీచ్ చేస్తాడు, తిమోతి నాలాగే బిహేవ్ చేస్తాడు, నాకు మిర్రర్ ఇమేజ్ తిమోతి అన్నట్టుగా ఆ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ కొరింథీయులకి. అంటే నన్ను చూసినట్టే, నేను లేనని బాధపడకండి, తిమోతిని చూస్తే నేను లేని లోటు మీకు తీరిపోద్ది వాక్యం విషయంలో. సో నా రిప్రజెంటేటివ్ తిమోతి, నా గొంతు లాంటివాడు, ఈ రకంగా ట్రూ చైల్డ్, నిజమైన కుమారుడు. సో డాక్ట్రిన్ విషయంలో, డాక్ట్రిన్ అంటే సిద్ధాంతపరంగా నేను ఫాలో అయ్యే ప్రతి సిద్ధాంతాన్ని తిమోతి మీకు గుర్తు చేస్తాడు, లేకపోతే తెలియజేస్తాడు, లేకపోతే మిమ్మల్ని కరెక్ట్ చేయగలడు. ఆ సమర్థత తిమోతికి ఉంది వాక్యం విషయంలో అని ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇన్ ది ఫెయిత్, మళ్ళీ దేన్ని బట్టి కుమారుడు? విశ్వాసమును బట్టి. అంటే ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి కుమారుడు అని చెప్పట్లేదు, లేకపోతే నా మినిస్ట్రీలో నాకు నెక్స్ట్ పర్సన్ అన్నట్టు ఈ టైప్లో చెప్పట్లేదు. ఫెయిత్ విషయంలో ఫెయిత్ అనే పదం ఎందుకు యూజ్ చేశారు అంటే, యేసు ప్రభువుని నేను ఎలా నమ్మానో, యేసు ప్రభువు మీద నేను ఎలా డిపెండ్ అయ్యానో, ఆ డిపెండెన్సీని బట్టి మేమిద్దరం, అంటే యేసు ప్రభువుని బట్టి మాత్రమే కుమారుడు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఇంకొక వ్యక్తి, మా ఇద్దరి మధ్య కామన్ పాయింట్ ఉండాలి. ఒక రిలేషన్షిప్ కొనసాగాలంటే ఖచ్చితంగా ఒక కామన్ పాయింట్ ఉండాలి. ఆ కామన్ పాయింట్ ఏంటి? ఇప్పుడు యేసు ప్రభువు, కామన్ పాయింట్ యేసు ప్రభువు. సో నేను యేసు ప్రభు మీద డిపెండ్ అయ్యే రక్షించబడ్డాను, తిమోతి కూడా యేసు ప్రభు మీదే డిపెండ్ అయ్యి రక్షించబడ్డాడు. మేమిద్దరం తండ్రి కుమారులు లాంటి వాళ్ళము, ఇద్దరం యేసు ప్రభు మీద డిపెండ్ అవుతాం. అంటే ఇతను నా మీద డిపెండ్ అవ్వడం, ఇతను నా మీద డిపెండ్ అవ్వడం, నా మీద విశ్వాసం, ఇది కాదు. మేమిద్దరం యేసు ప్రభు మీద విశ్వాసంతో రక్షించబడ్డం మేమిద్దరం. అంటే ఈ డిపెండెన్సీ, ఇద్దరం యేసు ప్రభు మీద డిపెండ్ అవుతాం, ఆయన మీద విశ్వాసం ఉంచుతాం. దీన్ని బట్టి స్పిరిచువల్గా తండ్రి కుమారులు లాంటి వాళ్ళము అని చెప్తున్నాడు ఇక్కడ.
అంతే. స్పిరిచువల్, కంప్లీట్గా స్పిరిచువల్ అంటే ఎమోషనల్గా ఇద్దరు ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యాం ఇదే కాదు. మా డిపెండెన్స్ యేసు ప్రభువే. ఈ ఫెయిత్ని బట్టి మేమిద్దరం తండ్రి కుమారులాగా. ఈ డాక్ట్రిన్ విషయంలో నన్ను ఇక్కడ తిమోతి డూప్లికేట్ చేయగలడు, లేకపోతే నన్ను ఇమిటేట్ చేయగలడు అని చెప్పేది. సో యేసు ప్రభుని ఎక్కడ తక్కువ చేయట్లేదు ఇక్కడ పౌలు గారు తిమోతి గురించి రాస్తున్నప్పుడు. సో తిమోతి గారు కూడా ఇప్పుడు పౌలు గారిని విగ్రహం చేసుకునే అవకాశం ఏమీ ఇక్కడ కనబడదు మనకి. ఎందుకు? పౌలు గారి విగ్రహం ఏదైనా అయిందంటే యేసు ప్రభువే. తిమోతి గారి విగ్రహం ఏంటంటే మళ్ళీ యేసు ప్రభువే. యేసు ప్రభువే నాకు ఇంపార్టెంట్, తిమోతి కాదు. కానీ యేసు ప్రభువుని బట్టి తిమోతి నాకు ప్రియ కుమారుడు, నిజమైన కుమారుడు, ఫెయిత్ని బట్టి. ఇది తీతు గారి గురించి రాస్తున్నప్పుడు కూడా కామన్ ఫెయిత్ అని రాయబడుతుంది, కామన్ ఫెయిత్ అని రాయబడుతుంది అక్కడ, తర్వాత చూసుకోవచ్చు. నెక్స్ట్, గ్రేస్, మెర్సీ అండ్ పీస్. ఇక్కడ దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. నీకు, నీకు అంటే తిమోతి గారికి. గ్రేస్, గ్రేస్ అంటే ఇంక మనకు తెలుసు అన్ఎర్న్డ్ ఫేవర్. నేను అర్హత లేకపోయినా నాకు ఏదైనా గిఫ్ట్గా ఇస్తే అది గ్రేస్. సో గ్రేస్ మార్క్స్ నేను సంపాదించుకొని మార్కులు అని ఎలాగైతే అంటాం అలా గ్రేస్. సో దేవుడు కృపతోనే తిమోతి గారు వర్క్ చేస్తున్నారు. పౌలు గారు తన ఏమంటారు ఒక దగ్గర ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం అనుకుంటా, అందులో మొత్తం ఆయన శ్రమలన్నీ లిస్ట్ చేస్తారు. అంతా లిస్ట్ అవుట్ చేసి ఓడల్లో బద్దలైపోతే ఇబ్బంది పడ్డాను, లేకపోతే నా స్వజనుల దగ్గర వల్ల ఇబ్బంది పడ్డాను, దొంగతనాల వల్ల ఇబ్బంది పడ్డాను, అంటే ఒకటి తక్కువ 40 దెబ్బలు 7 సార్లు 5 సార్లు సంథింగ్ 5 సార్లు తిన్నాను. ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటూ వస్తారు శ్రమలన్నీ. ఇవన్నీ చేసి చాలా కష్టపడ్డాను నేను, అందరికన్నా అపోస్తులు ఏమాత్రం తక్కువ వాడు కాదు అని చెప్పి ఇదంతా చేసింది నేను కాదు, కేవలం దేవుని కృప అని చెప్పి చెప్తారు. లాస్ట్ కృపకు వదిలేస్తారు అవన్నీ. సో అన్నీ చేసిన వాడిని నేను కాదు గొప్పవాడిని, కేవలం దేవుని కృపయే అని కృపకు ఆపాదించేస్తాడు మొత్తం. ఇది అంటే తిమోతి ఎబిలిటీ కాదు ఇక్కడ, యేసు ప్రభు కృప, కృప ఉండాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, నా ఎబిలిటీ ఏం కాదు, ఐఎమ్ నథింగ్, నేను నథింగ్. ఇప్పుడు నా జ్ఞానం కాదు ఇదంతా, దేవుడు కృపే. ఇప్పుడు నేను బైబిల్ చదవడం నేర్చుకుంది దగ్గర 6 సంవత్సరాల క్రితం, శూన్యం నా నాలెడ్జ్. సో యేసు ప్రభువుని మోసి ఒక గాడిదలాగా మనం ఉండాలి. ఇప్పుడు నేను హెచ్చించుకోకూడదు. ఎప్పుడు ఎవరైనా ఎంత పెద్దగా అయినా యేసు ప్రభువుని మోసిన గాడిద గొప్పదవ్వదు. ఎప్పటికీ గాడిద ఎప్పుడు గొప్పదవ్వదు. యేసు ప్రభువుని మోసినంతసేపే గాడిదకి అలా పరదాలు పరుస్తారు, దాని మీద గాడిద నడుస్తుందేమో, కానీ యేసు ప్రభువుని మోసినంతసేపే ఆ గాడిదని గుర్తుపెట్టుకుంటారు. యేసు ప్రభు దించిన తర్వాత గాడిద ఎవరో, యేసు ప్రభు ఎవరో. అంటే మనకి ఎంత ఘనత వచ్చినా, మనం ఎంత బాగా వాక్యం చెప్పినా, మనం ఎంత అథారిటేటివ్గా ఉండగలిగినా, ఏం చేయగలిగినా మనం జస్ట్ డాంకీతో సమానంగానే మనల్ని మనం ఎంచుకోవాలి, అంతకు మించి ఎంచుకోకూడదు. సో ఇంకొక దగ్గర పౌలు గారు రాస్తారనుకుంటా, ఒకడు తన్ను ఇంగ్లీష్ ఎసెన్స్ మాత్రం ఇంగ్లీష్లో చెప్తారు, ఇమాజిన్ చేసుకోదగిన దానికంటే ఎక్కువగా ఇమాజిన్ చేసుకోవద్దు అని చెప్తారు. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎబిలిటీ ఇస్తాడు దేవుడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో మెచ్యూరిటీ ఉండొచ్చు, లేకపోతే జ్ఞానం ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో లెవెల్, ఒక్కొక్కరిని ఒక్కో లెవెల్లో వాడుకుంటారు. ఇప్పుడు చదువుకోని వారిని ఒక లెవెల్లో వాడుకుంటారు సువార్త విషయంలో. సంఘంలో బోధించకూడదు, మళ్ళీ చదువుకోని వాళ్ళు సువార్త చెప్పొచ్చు. ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ పాస్టర్గా ఉండకూడదు. ఇదంతా తర్వాత మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. బాగా చదువుకున్న వాళ్ళు ఒకలా వాడుకుంటారు. ఇప్పుడు పేతురు గారిని యూదుల వరకే వాడుకున్నారు. ఇప్పుడు మన ఇండియా వచ్చిన ఆయన ఎవరు, తోమా గారు. సో తోమా గారిని ఇండియా రప్పించుకున్నాడు. ఇక్కడ ఉన్న యూదుల దగ్గరికి ఆయన వచ్చాడు. తర్వాత ఫస్ట్ బ్రాహ్మణులు మారారు ఆయన మాటల ద్వారా, అక్కడ అద్భుత కార్యం చేయడం ద్వారా. ఇప్పుడు నీళ్లు సూర్య నమస్కారం చేస్తుంటే అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడుతూ, ఇది ఎవరు ఏం చేస్తున్నారంటే సూర్యుడికి ఏమంటారు నైవేద్యంగా సంథింగ్ అంటారు కదా, ఇలాగ సూర్యుడికి అర్పిస్తున్నామంటే అది కింద ఎందుకు పడిపోతుంది అంటారు తోమా గారు. సో ఈ తోమా గారు పట్టుకుంటారు ఈసారి, నేను దేవుడికి అప్పగిస్తున్నాను ఇవన్నీ, ఈ నీళ్ళని దేవుడికి సమర్పిస్తున్నాను, నా దేవుడు యేసు ప్రభు అని చెప్పి పట్టుకుంటే ఆ నీళ్ళు పైకి వెళ్ళిపోతాయి.
సో అద్భుతం ద్వారా వీళ్ళు మార్మన్స్ పొందడం, తర్వాత బాప్తిజం తీసుకోవడం ఇవన్నీ జరిగి అలాగా సువార్త స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఫస్ట్ వాళ్ళు నమ్ముకున్నారు అనమాట. కేరళలో అనుకుంటా ఫస్ట్. తిమోతి కాదు ఇక్కడ చేసింది, తిమోతి గారు కాదు మిరాకిల్ చేసింది, యేసు ప్రభువు వాక్యం చెప్పేది, మనం కాదు. యేసు ప్రభువు ఇక్కడ ఉన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం తప్ప ఇందులో మన గొప్పతనం ఏం లేదు. సో ఆయనదే గొప్పతనం. గ్రేస్ బీ విత్ యూ. సో నువ్వు కాదు, నీ ఎబిలిటీ కాదు, గ్రేస్, ఆయన గ్రేస్ అని చెప్పి గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. సో మెర్సీ మళ్ళీ సేమ్. సో ఆయన ఏమంటారు, కృప, కనికరము, పోనీలే అనుకుంటేనే కదా మనం ఇక్కడ దాకా వచ్చాం, మనకు రక్షణ వచ్చింది. పోనీలే అనే వాడుకుంటున్నాడు మనల్ని. ఇది కూడా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ బర్డెన్ మన మీద ఆయనే పెట్టాడు. సో పీస్ అంటే ఫ్రూట్, అంటే నేను ఇన్నర్ హ్యాపీనెస్. సో నీకు ఇన్నర్ హ్యాపీనెస్ మరలా అప్పగించేది ఆయనే. ఆయన దగ్గర నుండి రావాలి. ఫ్రమ్ గాడ్ ది ఫాదర్ అండ్ క్రైస్ట్ జీసస్ ఆర్ లార్డ్ అని ఉంది ఇంగ్లీష్లో. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము నీకు కలుగును కాక. కృపయు కనికరము సమాధానము. ఫ్రమ్ గాడ్ ది ఫాదర్ అండ్ క్రైస్ట్ జీసస్. ఒకరి పేరు యూజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు అనుకుంటే వీరిద్దరి దగ్గర నుండి ఇవి ఎలా వస్తాయి? సో యేసు ప్రభు దేవుడు అని మనకి ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా మనకు అర్థమవుతుంది. ఫ్రమ్ అంటే కృప, కనికరము, సమాధానము. ఈ మూడు యేసు ప్రభు దగ్గర నుండి వస్తాయి, తండ్రి దగ్గర నుండి వస్తాయి. అంటే ఇద్దరు ఒకటే, ట్రినిటీ మనకి ఇక్కడ కనబడుతుంది. దీన్ని కొంచెం పక్కన పెడితే గాడ్ ది ఫాదర్, తండ్రి, దేవుని తండ్రి అని ఇక్కడ ఉపయోగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే గాడ్ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు అన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి తండ్రి అని మనం పిలవచ్చు. తండ్రి అని పిలవగలిగేంత సామీప్యత ఏర్పడ్డది త్రూ పరిశుద్ధాత్ముడు. అందుకే మనల్ని పొందినది పిరికితనము గల ఆత్మ కాదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాం. అందుకే మనం అబ్బా తండ్రి అని మొర పెడుతున్నాం అని ఉంటుంది కొరింథీ పత్రికలు అనుకుంటా. సో దత్తపుత్ర ఆత్మను మనం పొందుకున్నాం. ఆయన తండ్రి, మనం చాలా దగ్గర అయిపోయాం ఇప్పుడు తండ్రికి. మనం డైరెక్ట్గా అడగొచ్చు ఆయన్ని, ఆయన మీద డిపెండ్ అవ్వచ్చు. తండ్రి అని చెప్పి అడిగితే మనకేం పెద్ద దూరంగా ఏం లేడు ఆయన అని గుర్తు చేస్తున్నారు. మళ్ళీ తండ్రి గాడ్ ది ఫాదర్. తర్వాత మళ్ళీ అండ్ క్రైస్ట్ జీసస్ ఆర్ లార్డ్, మన ప్రభువు. సో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అనుకుంటా లాస్ట్లో ఉంటుంది కదా, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడింది అన్న తర్వాత మనం యేసు ప్రభువుని రాజుగా అంగీకరించడం మొదలుపెట్టాం. ఇది పబ్లిక్ డిక్లరేషన్ జరిగింది అప్పుడు, ఎప్పుడు పునరుద్ధరణ లేచిన తర్వాత. ఆ తర్వాత యేసు ప్రభు నామం హెచ్చించబడింది. సో మన రక్షకుడు, మన ప్రభువు ఎవరంటే యేసు ప్రభువే, క్రైస్ట్ జీసస్. మళ్ళీ క్రైస్ట్ అని యూజ్ చేస్తున్నారు. అంటే ఆయనే మన హోప్, ఆయనే మన లార్డ్, ఆయనే మనల్ని రక్షించేది, అన్నీ ఆయనే. సో ఆయన చూస్తుండగానే ఇవన్నీ జరుగుతున్నాయి. సర్వాధికారం ఉన్న ఆయన, రాజు అయిన ఆయన కనుసైగల్లోని ఇవన్నీ జరుగుతున్నాయి అని మరలా గుర్తు చేస్తున్నట్టు ఇదంతా. సో దీన్ని ఇంత డీప్గా అర్థం చేసుకోగలరు తిమోతి. అందుకని ప్రతి పదం వెనుక, బైబిల్లో రాయబడిన ప్రతి పదం వెనుక ఒక మీనింగ్ ఉంటుంది. సో రాసిన పౌలు గారి హృదయంలోకి వెళ్ళి ఆలోచిస్తే కానీ మనకు అర్థం కాదు. వింటున్న ఆయన ఏమంటారు ఆ స్పిరిచువల్ క్యాపబిలిటీ అర్థమవుతాయి కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పదాలు యూజ్ చేశారంటే తిమోతి గారి దగ్గర చాలా జ్ఞానం ఉంది కాబట్టి దీన్ని మనం డికోడ్ చేయగలగాలి. అప్పుడు మనము కరెక్ట్గా చదువుతున్నట్టు బైబిల్. నార్మల్గా ఏదో చదువుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఆ పదం ఉంది, ఇంకో దగ్గర ఆ పదం ఉంది, ఈ రెండు ఒకటే అంటే కుదరదు. కాడియన్ ఉంది అనుకోండి, రెండు ఒకటే అంటే కుదరదు. ఇలా చదవకూడదు ఎప్పుడు బైబిల్. ఆ కాంటెక్స్ట్ ఏంటి, ముందు వెనకాల ఏముంది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ. సో ఆ పదం అక్కడ ఎందుకు యూజ్ చేయబడ్డది. ప్రతి చోట యూజ్ చేయబడిన పదం ఒకే మీనింగ్ రాదు, ఒకేలా తీసుకోవడానికి వీలు లేదు. ఇది ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇలాగే చాలా అబద్ధ బోధలు ఎక్కువైపోతున్నాయి మనకి. ఇప్పుడు తిమోతి గారి ప్రొఫైల్ ఏంటి, జస్ట్ హై లెవెల్లో మాత్రమే చూద్దాం.
తిమోతి గారి ప్రొఫైల్ ఏంటి, ఆయన స్పిరిచువల్ లెవెల్ ఏంటి అసలు ఆయన గురించి ఏం తెలుసుకోగలం మనం అనేది ఒకసారి చూద్దాం. సో లాస్ట్ వీక్ మనం కొద్దిగా డిస్కస్ చేసాం, ఇప్పుడు జస్ట్ ఇంకొంచెం డీటెయిల్గా హై లెవెల్లో చెప్పుకుంటూ వెళ్తాం. తిమోతి గారి బ్యాక్గ్రౌండ్. సో ఆయనకి 2 వరల్డ్స్ ఉన్నాయి. గ్రీకు తండ్రి, అన్యుడు, గ్రీకు. సో గ్రీకులు చాలా జ్ఞానం వెతికే ఆ మైండ్ సెట్ కలిగిన వారు గ్రీకులు. అండ్ జూయిష్ మదర్. సో యూదా యూదులకు సంబంధించిన ఆవిడ ఆయన తల్లి. గ్రీకు అన్యుడు తన ఫాదర్. సో ఇలాంటి కుటుంబంలో పుట్టిన ఆయన జనరల్గా చూస్తే మనం ఒక అన్య భావజాలమే కలిగి ఉండాలి, లేకపోతే మిక్స్డ్ భావజాలం కలిగి ఉండాలి. భక్తిపరుడు అయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే 2 ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి ఇక్కడ, 2 ఇన్ఫ్లుయెన్స్లు ఏర్పడతాయి. సో భక్తిపరుడు అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. సో 2 భావజాలాల మధ్య నలిగిపోవాలి. 2 భావజాలాలు కలిపి 3వ భావజాలం ఏర్పడాలి. అలాంటి పరిస్థితిలో ఉన్న తిమోతి ఆయన ప్రొఫైల్ ఏంటి అని మనం చూస్తే, సో తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో పౌలు గారు మెన్షన్ చేస్తారు చూడండి, 5వ వచనం అనుకుంటా, 5వ వచనం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, అవ్వ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, నీ తల్లి అయిన యూనికేలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతు చేత నా హస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలని నీకు జ్ఞాపకం చేయించున్నాను. హస్త నిక్షేపం అంటే తల మీద చేతులు ఉంచడం అన్నమాట, అంటే అథారిటీ. సో అథారిటేటివ్ పౌలు గారు ఈయన మీద చేతులు ఉంచడం ద్వారా ఆ అథారిటీని సూచించడం అనమాట. సో చేతులు ఉంచడం, ఇప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం, ఈ టైప్లో అథారిటీతో నియమిస్తున్నాడు. ఇప్పుడు పౌలు గారికి తిమోతి గారిని నియమిస్తున్నాడు. సో ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు. ఈ టైప్లో మనకు వస్తుంది ఇక్కడ. అంటే తిమోతి గారు గ్రీకు ఫాదర్ అయినప్పటికీ, ఆయనకున్నది గ్రీకు సంబంధించిన ఫాదర్ అయినప్పటికీ, అన్య కుటుంబంలో పుట్టినప్పటికీ, మిక్స్డ్ కుటుంబంలో పుట్టినప్పటికీ ఈయన చాలా భక్తిపరుడు. ఎందుకంటే తన తల్లి తన అవ్వ మరి తండ్రి తల్లిలో లేకపోతే అమ్మమ్మ మనకు తెలియదు. సో భక్తిపరుల కుటుంబంలో పుట్టినవాడు. అండ్ రిపిటేషన్ ఏంటి అంటే అపోస్తల కార్యాలు 16:2లో మనకి కనబడుతుంది. ఒకసారి చూడండి, అపోస్తల కార్యాలు 16:2. సో పౌలు గారు ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ తిమోతి 16:2లో చూస్తే, అంటే పౌలు గారు ఫస్ట్ కలిసినప్పుడు తిమోతి గారి స్పిరిచువల్ స్టేట్ ఏంటి, మొదటి వచనం నుండి చదువుతుంది. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను, అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియను కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాను. ఈ సున్నతి గురించి ఇంకా డిస్కస్ చేస్తే ఇప్పుడు మాకు చాలా టైం అయిపోద్ది. సో మంచి పేరు పొందినవాడు, అప్పటికే మంచి సాక్ష్యం పొందినవాడు తిమోతి. సో మామూలు వ్యక్తి ఏం కాదు. పౌలు గారు కలిసేటప్పటికి అంత సాక్ష్యం ఉన్న తిమోతిని పౌలు గారితో తిరిగితే, అప్పటికి చాలా నాలెడ్జ్ ఉంటుంది. పౌలు గారితో తిరిగితే ఇంకెంత నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. సో ఆ లెవెల్లో, ఆ స్పిరిచువల్ స్టేట్లో ఇక్కడ తిమోతి గారు మనకు కనబడుతున్నారు. ఇది ఫస్ట్ ఎన్కౌంటర్. సో 14వ అధ్యాయంలో ఈ లుస్త్రలో తిమోతి గారికి అటాక్ జరగడం ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ డిస్కస్ చేస్తే ఇంక చాలా టైం అయిపోద్ది. వీలైతే తర్వాత ఎప్పుడైనా చూద్దాం. సో ఇది పౌలు గారు ఫస్ట్ కలిసినప్పుడు తిమోతి గారి పరిస్థితి, తిమోతి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో ఇదన్నమాట. తిమోతి గారు పౌలు గారు కలిసి ఎంత ట్రావెల్ చేశారు ఇది ఒకసారి మనం చూస్తే,
అపోస్తుల కార్యాలు ఇక్కడ మనకు అర్థమైంది కదా, లుస్త్రా నుండి బయలుదేరారు ఎక్కడికో. తర్వాత మాసిదోనియా వెళ్తారు. 17వ అధ్యాయం 14 వచనం చూస్తే అపోస్తుల కార్యాలే 17, 14, 16, 2 చూసాం మనం. ఇక్కడ నుండి బయలుదేరిపోయారు వేరే దగ్గరికి. తర్వాత 17, 14 చూస్తే మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే 17 మొదటి నుండి 8వ వచనం వరకు తెస్సలోనిక అనే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ని అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే వీళ్ళు బెరయ అనే ప్రాంతానికి వెళ్ళిపోతారు. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించారని 10వ వచనంలో ఉంటుంది. 9వ వచనం వరకు తెస్సలోనికలో సువార్త ప్రకటిస్తే అక్కడ జరిగిన గొడవ వల్ల చంపేయబోయినందుకు బెరయకి వెళ్ళిపోతారు వీళ్ళు. బెరయకి వెళ్ళిపోతే అక్కడేం జరిగిందంటే 13వ వచనం, అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రకటించుచున్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహములను రేపి కలవరపరిచి వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతి అక్కడనే నిలిచిపోయారు. శీల తిమోతి అక్కడ ఆగిపోయారు. సో ఇక్కడ ఆగిపోయారు. పౌలు గారు వెళ్ళిపోయారు. ఏథెన్స్కి వెళ్ళినట్టున్నారు. పౌలు సాగనంప వెళ్ళేవారు అతన్ని ఏథెన్స్ పట్టణం వరకు తోడుకొని వచ్చి సో శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రంగా అతని యుద్ధకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయారు. సో ఇక్కడ వదిలేశారు తిమోతిని. ఇక్కడ తిమోతి పౌలు గారు పడిన శ్రమలు చూశాడు. కళ్ళెదురుగా పౌలు గారు అంత శ్రమలు పొందడం చూశాడు. అలాగే అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం లాస్ట్ వీక్ మనం చూసుకుంటే 19వ అధ్యాయం చాలా వరకు చదివేశాము. ఆల్మోస్ట్ కొంచెం ట్రావెల్ చేశారు. ఇక్కడ 19వ అధ్యాయంలో అయితే ఇంచుమించుగా 3 సంవత్సరాలు సువార్త పరిచయం పౌలు గారు చేశారు. లాస్ట్ వీక్ చెప్పినట్టుగా టిరానస్ అనే ఒక స్కూల్లో సువార్త ప్రకటించారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత ఇంకా ఒక ఇంచుమించుగా ఇంకో సంవత్సరం పాటు ప్రకటిస్తారు. అక్కడ మంత్ర విద్యలు సంబంధించిన వారు మారడం, సో ఆ పుస్తకాలు తగలేసేయడం, ఆ తర్వాత వాళ్ళు ఈ బిజినెస్ లాస్ అయిపోవడం, వీళ్ళందరూ గట్టి కేకలు వేయడం, తర్వాత కర్ణం గారు అంటే క్లర్క్ గారు రావడం, ఈ గొడవను చల్లార్చడం, సో జామీన్ తీసుకొని పంపించేయడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరుగుతాయి. ఇంత దారుణంగా ఇక్కడ 3 సంవత్సరాలు కూడా తిమోతి గారు పౌలు గారు కలిసి ట్రావెల్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ పౌలు గారు జైలుకి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతూ వస్తాయి అన్నమాట మొత్తానికి. సో ఇక్కడ దగ్గర 3 సంవత్సరాలు కలిసి సువార్త పరిచయం చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇంత క్లోజ్ అనమాట పౌలు గారు తిమోతి గారు ఆల్రెడీ భక్తిపడు. ఇక్కడ వరకు మనం చూస్తే నెక్స్ట్ మనం ముందుకెళ్ళిపోతే అసలు అపోస్తులైన పౌలు గారి జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయ్యింది. హెడ్డింగ్స్ మాత్రమే చదువుతాను నేను, జస్ట్ హెడ్డింగ్స్ మాత్రమే. ఫస్ట్ దమస్కు వెళ్ళే మార్గంలో పౌలు గారు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో ఆయన మారడం అనేది మనం చూస్తాం. ఇది అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 1 నుండి 19 వచనాల్లో మనకు కనబడుతుంది. తర్వాత గలతీ పత్రిక 1:17 ఇందాక మనం చదువుకున్నట్టుగా అరేబియా దగ్గరికి వెళ్ళి దగ్గర 3 సంవత్సరాలు అక్కడ డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గర వాక్యాన్ని నేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత మరలా రిటర్న్ దమస్కుకు వచ్చేసినట్టుగా మనం చూస్తాం. అక్కడ నుండి ప్రీచింగ్ స్టార్ట్ చేశారు పౌలు గారు. తర్వాత యెరూషలేం వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇది గలతీ పత్రిక 1:18, 19 వచనాలు. తర్వాత యెరూషలేం వెళ్ళాను, సో పేతుర్ని యాకోబు గారిని నేను కలిశాను అని చెప్పి ఇలా బ్రీఫ్గా చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇది అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో కూడా కనపడుతుంది మనకి. సో పౌలు గారి కాలింగ్ ఎలా జరిగిందంటే డైరెక్ట్గా యేసు ప్రభు ద్వారా ఎన్నుకోబడ్డాడు. ఇది మనకు అర్థమవుతుంది. ఇది 33 నుండి 36వ సంవత్సరం మధ్యలో జరిగిన సందర్భం ఇదంతా. అంటే యేసు ప్రభు చనిపోయిన ఇమీడియట్గా ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటుగా జరిగిందనమాట. స్టెఫెన్ చనిపోయిన తర్వాత అన్యులకి సువార్త చెప్పే అవకాశం పౌలు గారికి దక్కుతుంది. ఇది దగ్గర 10 సంవత్సరాల తర్వాత, అంటే 46వ సంవత్సరంలో, 46, 48 ఈ సంవత్సరంలో ఫస్ట్ మిషనరీ జర్నీ చేస్తారు పౌలు గారు. ఇది అన్యులకి సువార్త అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ అంతియోకియా, సిప్రస్, పెర్గా, లేకపోతే పిసిడియన్ అంతియోక్, అంటే పిసిదియాలోని అంతియోకియా, ఇంకో అంతియోకియా ఉంటుంది అనమాట. పిసిదియాలోని అంతియోకియా, ఈకోనియా, లుస్ట్రా, ఈ లుస్ట్రాలోనే
ఈ పౌలు గారికి తిమోతి గారు పరిచయం అవుతారు. సో దెర్బే తర్వాత రిటర్న్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇది ఫస్ట్ మిషనరీ జర్నీ. ఇది 46 నుండి 48లో కనబడుతుంది మనకు. నేను నోట్స్ ఇస్తాను ఇది అంతటికి. తర్వాత 49వ సంవత్సరంలో మళ్ళీ క్రీస్తు శకం 49 నుండి 52 మధ్యలో సెకండ్ మిషనరీ జర్నీ చేస్తారు. ఇక్కడ యూరప్లో ఎంటర్ అవుతారు పౌలు గారు. ఈ సిరియా, మళ్ళీ లుస్త్రా. ఈ లుస్త్రాలో తిమోతి గారు జాయిన్ అయినట్టుగా మనకు కనపడుతుంది, జాయిన్ అయ్యారు. త్రోయా, ఫిలిప్పి, తెస్సలోనిక, బెరియా, ఇప్పుడు మనం చదివిన 16వ అధ్యాయం, బెరియా, ఏథెన్స్, కొరింత్. సో ఇవన్నీ కూడా అప్పుడు కవర్ చేస్తారనమాట. ఆ తర్వాత థర్డ్ మిషనరీ జర్నీ 53 నుండి 57వ సంవత్సరం మధ్యలో చేశారు. ఇక్కడ 3 సంవత్సరాలు ఎఫెస్లో ఉన్నట్టు. సో గలతియాలో, తర్వాత ఎఫెస్, మాసిదోనియా, కొరింథు, తర్వాత జెరూసలేం వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇక్కడే 3 సంవత్సరాలు ఎఫెస్లో టీచింగ్ చేసినట్టు అన్నీ మనకు కనపడతాయి అన్నమాట. ఈ 19వ అధ్యాయం అన్నీ ఇక్కడే. తర్వాత ఫస్ట్ రోమన్ ఇంప్రిజన్మెంట్, ఫస్ట్ జైలుకి వెళ్ళడం 58 నుండి 62 మధ్యలో జరిగింది. సో జెరూసలేంలో అరెస్ట్ అవ్వడం, కైసరియాకి వెళ్ళడం, అక్కడ 2 సంవత్సరాలు ఉండిపోవడం, తర్వాత రోమాకి వెళ్ళడం, తర్వాత హౌస్ అరెస్ట్ అవ్వడం, ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుకుంటూ వస్తాయి. చాలా కాలం ఉంటారనుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇంప్రిజన్మెంట్లో చాలా కాలం. నాకు గుర్తున్నంత వరకు అయితే ఒక అతను వస్తాడు, పౌల్ గారిని విడిపిస్తానని చెప్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు మర్చిపోయి. తర్వాత మరలా వేరే ఆయన చక్రవర్తి రావడం, ఆ తర్వాత పౌల్ గారిని విడిపించడం, షిప్లోకి వెళ్ళడం, అక్కడ షిప్ అధికారి ఇతనికి ఫేవరబుల్గా ఉండడం, ఇవన్నీ జరుగుతాయి నాకు గుర్తున్నంత వరకు అయితే. ఈ ఫస్ట్ ఇంప్రిజన్మెంట్ చాలా కాలం సాగుతుంది అనమాట. అక్కడ నుండే ఎఫ్ఎస్సి పత్రిక, ఫిలిప్పి పత్రిక, కొలస్సీ పత్రిక, అలాగే ఫిలిమోన్ పత్రిక, ఇవన్నీ ప్రిజన్ ఎపిసోడ్స్ అంటాం. ఈ 4 పత్రికలు అక్కడ నుండే రాశారు. ఇది ఫస్ట్ ఇంప్రిజన్మెంట్. ఈ ఫస్ట్ ఇంప్రిజన్మెంట్ అయిన తర్వాత 62 నుండి 65 మధ్యలో ఇంచుమించుగా, ఇది మనకు క్లియర్గా తెలియదు కానీ 62 నుండి 65 మధ్యలో జరిగిందేమో అనడానికి కొద్దిగా ఎవిడెన్స్ మాత్రం మనకి ఇక్కడ. సో రెండవసారి రీవిజిట్ చేస్తారు చర్చెస్కి. ఇప్పుడు చర్చెస్ ప్లాంట్ చేశారు కదా ఈ మధ్యలో. ఇప్పుడు ఈ ట్రావెల్ చేసుకుంటూ చర్చెస్ని ప్లాంట్ చేయడం, సో అక్కడ ఎల్డర్స్ని అంటే పాస్టర్స్ని నియమించేసి వేరే దగ్గరికి ట్రావెల్ చేసేయడం. తిమోతి గారు, పౌల్ గారు కలిసి ట్రావెల్ చేసేయడం. సో ఒక్కో దగ్గర తిమోతి గారు ఉన్నారు, ఒక్కో దగ్గర తిమోతి గారు లేరు. మొత్తానికి పౌల్ గారు అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో సెకండ్ టైం విజిట్ చేద్దాం, అసలు చర్చెస్ పరిస్థితి ఎలా ఉంది విజిట్ చేద్దాం అనుకుంటారు. ఇక్కడ ఎఫెస్ను విడిచి వెళ్ళేటప్పుడే చెప్తారు, మీలోకి ఏమంటారు, ఈ తోడేళ్ళు వస్తారు, తోడేళ్ళు వచ్చి అసలు మందను కనికరించరు అన్నట్టుగా కొన్ని వచనాలు చెప్తారనమాట. వాళ్ళకి ఆల్రెడీ ముందే హెచ్చరించే వెళ్తారు. అక్కడ ఎఫెస్ నుండి వెళ్ళడమే హెచ్చరించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తిమోతి గారు, పౌల్ గారు కలిసి ఎఫెసు పట్టణం రీవిజిట్ చేయడానికి వస్తారు. రీవిజిట్ చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ పరిస్థితులన్నీ చాలా వింతగా తయారయ్యాయి. అదే 3వ వచనం మనకి నెక్స్ట్ వీక్ మనం చూసుకుంటాం. సో అక్కడ మొత్తం పరిస్థితులు మారిపోయాయి. అసలు అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. ఎవరిని పాస్టర్గా నియమించారు, వాళ్ళు ఉన్నారో లేదో మనకు తెలియదు. ఎవరెవరో నేను పాస్టర్ అంటే నేను పాస్టర్ని అయిపోతానని చెప్పడం, ఇష్టం వచ్చిన బోధ చేయడం, సో మొత్తం సువార్తను తారుమారు చేయడం, ఇవన్నీ జరిగిపోతున్నాయి. అప్పుడు తిమోతి, నువ్వు ఇక్కడ ఉండిపో, నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి తిమోతి గారిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతారనమాట పౌల్ గారు. ఎందుకంటే ఆయన పని ఆయన చేసేయాలి. ఆయన పని ఎగ్జాక్ట్గా తిమోతి గారు ఇక్కడ చేయగలరు. కాబట్టి యవనస్తుడైన తిమోతి గారిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. క్రేత అనే ద్వీపంలో మన తీతు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇది తీతు 1:5లో మనకు కనబడుతుంది. సేమ్ తిమోతి గారిని వదిలినట్టు తీతు గారిని ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతారు అనమాట. సో వీటన్నింటినీ సరిచేయి, నేను ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను, నేను అక్కడ చూసుకుంటాను, ఇక్కడ చూసుకో అంటే మినిస్ట్రీలో ఎప్పుడు నేనే ఉండాలి అని అనుకోకూడదు. డిస్పర్స్ అయిపోవాలి, ఎవరికి వాళ్ళం కలిసే ఉండాలని కూడా అనుకోకూడదు. ఇప్పుడు ఇంత వాక్యం నేర్చుకుంటున్నాం, నేర్చుకుని నా దగ్గరే నేను పెట్టుకోకూడదు. సో పౌల్ అన్నయ్య ఉన్నాడు కదా అని చెప్పి తిమోతి గారు సైలెంట్గా ఉంటే పౌల్ అన్నయ్యకే దెబ్బలు పడతాయి. తిమోతి గారు వ్యక్తిగతంగా వెళ్ళి సువార్త చెప్తే తిమోతి గారు కూడా దెబ్బలు పడతాయి. సో ఎప్పుడైనా కానీ వాక్యం నేను డైరెక్ట్గా కూడా రెస్పాన్సిబిలిటీ బేర్ చేసి చెప్పాలి, రెస్పాన్సిబిలిటీ బేర్ చేయాలి. సో నా ఐడెంటిటీ తెలిసేలా నేను వాక్యం చెప్పాలి ఎప్పుడైనా.
అప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ నేను బేర్ చేస్తాను. నన్ను క్వశ్చన్ చేస్తారు. యూట్యూబ్లో ఒక వీడియో పెట్టామంటే దానికి నేను రెస్పాన్సిబుల్. నేను మాట్లాడే ఎవ్రీ వర్డ్కి నేను ఆన్సర్ చెప్పాలి. నన్ను తిడితే నేను పడాలి, లేదా నేను కౌంటర్ ఆన్సర్ ఇవ్వగలగాలి. ఇవన్నీ కూడా. సో పౌలు గారు స్పూన్ ఫీడ్ చేసి నా దగ్గరే ఉండని చెప్పి ఈయన నెత్తి మీద పెట్టుకోలేదు, విడిచిపెట్టాడు. శ్రమంలో కూడా విడిచిపెట్టారు తిమోతి గారిని. సో ఇలా ఉండాలి. కంఫర్ట్ జోన్ క్రిస్టియానిటీ మనకి తగదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి కంఫర్ట్ జోన్ క్రిస్టియానిటీ పనికిరాదు. సువార్త చెప్పాలంటే ఖచ్చితంగా పర్సిక్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఇంత వీడియో చేసి యూట్యూబ్లో పెడితే ఖచ్చితంగా నెగిటివిటీ ఏర్పడుతుంది. చాలామంది అపార్థం చేసుకుంటారు. ఆల్రెడీ చేసుకున్నారు లాస్ట్ వీక్ దానికే. ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా. లాస్ట్లో ఫైనల్ ఇంప్రిజన్మెంట్. ఇది రోమాలో జరుగుతుంది. నీరో చక్రవర్తి గారు పౌలు గారిని చంపేసినట్టుగా మనం చూస్తాం. సో తల తీసేసినట్టుగా మనం చూస్తాం. పౌలు గారు అలా చనిపోయారు. తిమోతి గారికి అసలు రైట్ టు కమాండ్ ఎలా వచ్చింది, అసలు ఈ అథారిటీ ఎలా వచ్చింది, ఇది జస్ట్ హై లెవెల్లో మాత్రం చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. సో తిమోతి గారి ప్రొఫైల్లో ఇంకొక విషయం ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కానీ, ఫిలిప్పీ పత్రిక కానీ, కొలస్సీ పత్రిక కానీ, తెస్సలోనిక పత్రిక కానీ, ఫిలెమోను పత్రిక కానీ రాస్తున్నప్పుడు పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది అని మెన్షన్ చేస్తారు. అంటే పౌలు గారు పత్రికలు రాస్తున్నప్పుడు తిమోతి గారిని మెన్షన్ చేశారు. అంటే ఇద్దరు కలిసే పత్రికలు రాసి ఉండాలి. సో ఈయన ఏం రాస్తున్నాడని ఈయనకు తెలిసి ఉండాలి. సో ఇంత క్లోజ్ రిలేషన్షిప్ అనమాట. సో ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ తిమోతి. సో పౌలు గారి లెవెల్లో సువార్త ప్రకటించగలిగే నాలెడ్జబుల్ పర్సన్ తిమోతి. కానీ యవనస్తుడు. పౌలు గారు చూస్తే కొంచెం వృద్ధుడు, కొంచెం ఏజ్డ్ పర్సన్. తిమోతి గారు దగ్గరగా 30 ఏళ్ళు ఉండుండొచ్చు అనేది మనకు కనబడుతుంది. సో టేక్ చార్జ్ అంటారు. 18వ వచనం చూస్తే మనం తిమోతి పత్రిక 1:18 చార్జ్ తీసుకో. సో మిలిటరీ లాంగ్వేజ్ అనమాట. ఒక సోల్జర్ లాగా చార్జ్ తీసుకో, పోరాడు, వెళ్ళి తప్పు సువార్త మీద పోరాడు. మనం ఎంతవరకు ఒక అబద్ధ బోధ జరుగుతుంది అన్నప్పుడు ఎంతవరకు రెస్పాండ్ అవుతున్నాం? మనం ప్రార్థన చేస్తే సరిపోద్దా? సో మనం ఎప్పుడైనా కానీ ఒక్కటే గుర్తుపెట్టేసుకోవాలి. ప్రార్థన చేసే దగ్గర ప్రార్థన చేయాలి, ప్రొక్లెయిమ్ చేసే దగ్గర ప్రొక్లెయిమ్ చేయాలి. అంటే చెప్పే దగ్గర చెప్పాలి. ఇప్పుడు నాకు 1000 రూపాయలు కావాలి, నా పక్కనే నువ్వు ఉన్నావు, నీ దగ్గర ఒక 10,000 రూపాయలు కట్ట జేబులో రెడీగా ఉంది. నేను 1000 రూపాయల కోసం ఎదురు చూస్తే ఇబ్బంది పడుతున్నాను చాలా. విజయ్ నీ కోసం ప్రార్థన చేస్తానంటే న్యాయం అది? అసలు నాకు హెల్ప్ కావాలి, నువ్వు చేయగలవు. ఇప్పుడు దేవుడు వచ్చి డైరెక్ట్గా నా జేబులో 1000 రూపాయలు పెడతాడా, లేకపోతే నిన్ను ప్రేరేపించి ఆ 1000 రూపాయలు నాకు జేబులో పెట్టిస్తాడా? ఇక్కడ ప్రార్థనగా చేయాల్సింది హెల్ప్ చేయాలి, క్రియ చేయాలి. ఇప్పుడు నేను తప్పు చెప్తున్నాను, నీకు కరెక్ట్ తెలుసు, నా కోసం ప్రార్థన చేస్తావా? లేకపోతే నువ్వు చేసే తప్పు దీని ప్రకారంగా చూపించాలా? ఇది తప్పు అని చూపించాలి. అంతే తప్ప నీ కోసం ప్రార్థన చేయకూడదు. అబద్ధ బోధనలు జరుగుతున్నప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన కాదు, ఖండించాలి వాళ్ళని. రైట్, ఇది నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు, దీనికి మనకి బైబిల్ నాలెడ్జ్ కావాలి. అబద్ధ బోధనలు జరుగుతుంటే అందరూ ఏం చేస్తారంటే ఇంక నేను ప్రార్థన చేయాలి, ఎవరు దూషించకూడదు, ఎవరిని ఏమనకూడదు. తప్పు జరుగుతున్నప్పుడు క్వశ్చన్ చేయని వాడు చేత కానివాడు. సో తప్పు జరుగుతున్నప్పుడు క్వశ్చన్ చేయాలి. తిమోతి గారు ఏం పిచ్చోడు కాదు కదా, చిన్నపిల్లోడు అయినా కానీ పెద్దవాడిని క్వశ్చన్ చేయడానికి వెళ్తున్నాడు. అంత పెద్దవాడు నేను ఎలా క్వశ్చన్ చేస్తానని చెప్పి ఇప్పుడు మనం ఆగిపోతున్నాం. కానీ పెద్ద వాళ్ళతో అక్కడ నలిగిపోతున్నారు తిమోతి గారు. అప్పుడు మళ్ళీ పౌలు గారు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా పేర్లు పెట్టి చెప్పకూడదు, చాలా తప్పు అంటాం కదా. తిమోతి పత్రికలో కనపడుతుంది చూడండి ఒకసారి. హుమనైను, అలెగ్జాండరు 20వ వచనం. వీళ్ళతో జాగ్రత్త, వీళ్ళు చాలా కీడు చేశారు. ఇంకో దగ్గర వాడు నాకు చాలా కీడు చేశాడు, వాడితో జాగ్రత్త అని చెప్పి రాస్తారు. పేర్లు మెన్షన్ చేయాలి. పేర్లు మెన్షన్ చేస్తేనే వాడు అబద్ధ బోధకుడు అని తెలుస్తుంది మనకి. ఇవన్నీ తప్పు కాదు. రైట్ చూపించి రాంగ్ని క్వశ్చన్ చేయడం ఎప్పుడూ తప్పు కాదు. పబ్లిక్ ప్లాట్ఫామ్లో జరిగేదాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే క్వశ్చన్ చేయాలి. పర్సనల్గా జరిగేదాన్ని పర్సనల్గానే క్వశ్చన్ చేయాలి. ఎక్కడ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందో అక్కడే క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఆడియన్స్ ముందే నేను వాళ్ళని క్వశ్చన్ చేయగలిగితే వీళ్ళు వాళ్ళు కరెక్టా వీళ్ళు కరెక్టా అని చెప్పి వీళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అందుకే కదా తిమోతి గారికి పత్రిక రాస్తున్నారు.
సో ఇది అసలు గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకు రైట్ తెలుసుకోకపోవడం నీ తప్పు, చదవచ్చు వాక్యం చదవకపోవడం నీ తప్పు. వాక్యం రాక, క్వశ్చన్ చేయలేక, చాత కాక, క్వశ్చన్ చేయకపోవడం కూడా మన తప్పే. క్వశ్చన్ చేయగలిగి క్వశ్చన్ చేయకుండా సైలెంట్గా ఉండిపోవడం కూడా మన తప్పే. క్వశ్చన్ చేయగలిగే ఆ క్యాపబిలిటీ తెచ్చుకోకపోవడం కూడా మన తప్పే. ఎందుకంటే ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ వస్తుంది, డబ్బులు లేకపోతే అడుగు తినైనా బ్రతకొచ్చు. కానీ పరలోకం వాక్యం ద్వారానే వస్తుంది. వాక్యంలో ఉన్నది ఉన్నట్టు మనం ప్రకటించి అది నేర్చుకుంటేనే వస్తుంది. యేసు ప్రభువును ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటేనే వస్తుంది. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం కూడా తప్పే. ఇంత ఏజ్ వచ్చింది, ఇప్పుడు నేను 6 ఏళ్ళ నుండి బైబిల్ చదువుతున్నాను. చిన్నప్పటి నుండి ఇప్పుడు నాకు 27, 21లో నేను బైబిల్ పట్టుకున్నాను. 21 ఏళ్ళు వేస్ట్ చేసేసాను నా జీవితంలో. 21 ఏళ్ళు వేస్ట్ చేసేసాను. అప్పటి నుండి చదువుకుంటే ఈ పాటికి చాలా జ్ఞానం ఉండేదేమో, ఒక థియాలజీ అయిపోయేవాడినేమో. ఇప్పుడు ఏంటి వాక్యం చెప్తుంటే అప్పటి నుండి యేసుప్రభు మీద ఆధారపడిపోయి ఎన్ని నేర్చుకునేవాడిను, ఎంత టైం వేస్ట్ అయిపోయిందో, ఎన్ని క్వశ్చన్ చేసేవాడిను, ఎంత పని వేస్ట్ అయిపోయిందో. ఇప్పుడు అంత జ్ఞానం ఉంటే చాలామంది క్వశ్చన్ చేసేవాళ్ళం మేము. సో చిన్నప్పుడు చాలా వేస్ట్ చేసేస్తున్నాం మన జీవితంలో టైం. జాబ్ అని, ఇదని, అదని, ఇవన్నీ మామూలే మనం బ్రతకడానికే. మన ఫుడ్ కన్నా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫుడ్ కోసం జాబ్ చేయాలి, కానీ ఫుడ్ మానేసి జాబ్ చేస్తున్నాం. జాబ్ కోసం ఫుడ్ మానేస్తున్నాం, కానీ జాబ్ చేసేదే ఫుడ్ కోసం. దీన్ని మర్చిపోతున్నాం మనం. జాబ్ చేసేదే ఫుడ్ కోసం, కానీ ఫుడ్ స్కిప్ చేసేస్తున్నాం జాబ్ కోసం. జాబ్ లేకపోయినా మనం బ్రతకగలం, కానీ ఫుడ్ లేకపోతే మనం బ్రతకలేం. మన ఆరోగ్యం పాడైపోతుంది. సో హెల్త్ని కేర్ తీసుకోము. ఏం కేర్ తీసుకోకుండా జాబ్ అని ఈ బిజీ లైఫ్ స్టైల్లో పడిపోయి ఇరుక్కుపోయాం మనం. మరి ఫుడ్ విషయంలో, హెల్త్ విషయంలోనే ఇలా ఉంటుంది. మరి స్పిరిచువల్ లైఫ్, వాక్యం తెలియకుండా నేను పరలోకం ఎలా వెళ్తాను? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మ ఉంది, సత్యం ఏది? సత్యం నేర్చుకోవడానికి టైం ఏది? టైం పెడితేనే సత్యం నేర్చుకోగలుగుతుంది. సత్యం అంత ఈజీయా? చాలా కష్టం, చాలా కష్టం. చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఇక్కడ పరలోకాన్ని అనుభవించలేను, నేను పరలోకానికి వెళ్ళలేను. ఇక్కడ యేసు ప్రభుతో సహవాసాన్ని అనుభవించలేను, నేను పరలోకం వెళ్ళలేను. ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఇక్కడ యేసు ప్రభు కోసం ఏమాత్రం ఎఫర్ట్స్ పెట్టలేను. నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను అనేది భ్రమ మాత్రమే. సో ఇంతమంది ఉన్నాం, ఇంతమంది అందరూ పరలోకం వెళ్తామంటే ఖచ్చితంగా డౌటే. చర్చిలో అందరూ పరలోకం వెళ్తారంటే ఖచ్చితంగా 90% డౌటే. 90%, 95% క్రిస్టియన్లో పాస్టర్స్ ఫేకే ఉన్నారు, స్క్రాపే ఉన్నారు, విశ్వాసులు స్క్రాపే ఉన్నారు. ఈ స్క్రాప్ విశ్వాసులు అందరూ కలిసి స్క్రాప్ పాస్టర్ని పోగు చేసుకుంటున్నారు. జనులు హితబోధను సహింపక తమ సొంత వీళ్ళు డ్యాన్స్ చేయాలని ఉంటే డ్యాన్స్ చేసే పాస్టర్ రెడీ అయిపోతున్నాడు. వీళ్ళకి విగ్రహాలు అర్పించిన తినాలని ఉంటే పర్లేదు అని చెప్పి ఒక పాస్టర్ తయారవుతాడు. వీళ్ళకి ఇష్టమైన ఏం కావాలో అవన్నీ ఓకే అని చెప్పి పాస్టర్లు రెడీ అయిపోతున్నారు. వీళ్ళకి సమృద్ధి కావాలా, సమృద్ధిని ప్రకటించే పాస్టర్లు తయారైపోతున్నారు. ఎవరు తప్పు? విశ్వాసులు తప్పు. అది పాస్టర్ల తప్పు. వాక్యం ఉన్నట్టు చెప్పకపోవడం వాళ్ళ ఫెయిల్యూర్ ఇది. లేదు, పాస్టర్లు చాలా కష్టపడి చెప్పే పాస్టర్స్ ఉన్నారు. విశ్వాసులు తప్పు. టైం పెట్టి బైబిల్ చదవాలని కనీసం జ్ఞానం లేకపోవడం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, తిమోతి గారు యవనస్తుడు అయ్యుండి కూడా పెద్ద పెద్ద ఎల్డర్స్ మధ్యలో నిలబడ్డాడు. అక్కడ ఆయన చంపేసిన అడిగే దిక్కులేదు. అలాంటి పరిస్థితుల్లో నలిగిపోతుంటే పౌలు గారు లెటర్ రాశారు. సో పౌలు గారు లెటర్ వచ్చేలోపు తిమోతి గారు చనిపోయి ఉంటే ఏంటి పరిస్థితి? సో దాని గురించి మనకేం ఎవిడెన్స్ ఏం కనపట్లేదు కదా. 2వ పత్రిక కూడా రాశారంటే తిమోతి గారు 1వ పత్రిక చదివి రిటర్న్ ఆయనకి వచ్చింది, లెటర్ వచ్చింది అని చెప్పి ఉండాలి. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ పరిస్థితుల్లో నలిగిపోతున్నాడు తిమోతి గారు. సో ఇవన్నీ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఆయన ఒక లెటర్ రాశాడు అఫీషియల్గా, అపోస్తలుడను అని చెప్పి. సో అల్టిమేట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థన చేసే దగ్గర ప్రార్థన చేయాలి, ప్రొక్లెయిమ్ చేసే దగ్గర ప్రొక్లెయిమ్ చేయాలి, అంటే చెప్పే దగ్గర చెప్పాలి. సో ఇది 2 దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రార్థన ఎప్పుడూ చేయాల్సిందే, కానీ క్రియ కూడా చేయాలి. చేయడానికి ప్రయత్నమైనా చేయాలి. కనీసం
ప్రయత్నమే చేయాలి. ఇప్పుడు చదువుకుని చూడండి మొదటి 2 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగునుగాక. సో ఆజ్ఞ ప్రకారం అపోస్తలుడయ్యాడు. ఈయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తిమోతి గారు అక్కడ నిలిచిపోయాడు. అంతే కదా. ఒకసారి చూడండి, 4వ వచనం ఎండింగ్. హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను. ఇక్కడ కూడా ఆజ్ఞ ఇచ్చి ఉండాలి పౌలు గారు. సో మనకి ఆజ్ఞిచ్చే ఒక సహోదరుడు కానీ స్పిరిచువల్ తండ్రి కానీ ఎవరైనా ఉన్నారా? ఇదిగో వాక్యం అని నేర్పించి వెళ్ళు సమాజంలోనికి ప్రకటించు, బోల్డ్గా అబద్ధ బోధకులు ఖండించు, వెళ్ళు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని చెప్పు అని ప్రోత్సహించే వాళ్ళు మనకు ఉన్నారా? ఇది కూడా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా లేకపోవడం కూడా చాలా దారుణానికి దారి తీస్తుంది. ప్రోత్సహించడం బట్టే నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ప్రోత్సహించబట్టే నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నా బాధ్యత నేను ప్రోత్సహించడం, వాక్యం విన్న మీ బాధ్యత మీరు ప్రోత్సహించడం. త్రూ వాక్యం నేర్పించి ప్రోత్సహించాలి, బాధ్యతలు అప్పచెప్పాలి. అది ఎలా అనేది దేవుడే నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే అపాయింట్ చేసింది ఆయనే. సో నేను ఏం పని చేయాలో ఆయన్నే అడగాలి. ఎందుకంటే నన్ను పుట్టించింది ఆయనే. పౌలు గారిని ఎప్పుడు ఎన్నుకున్నాడు దేవుడు? తల్లి గర్భమును పడక ముందే ఏర్పాటు చేసుకున్నాడు అంటారు పౌలు గారు. గలతీ పత్రికలో అనుకుంటూ రాస్తారు. రూపించక ముందే నన్ను కూడా తల్లి గర్భమును రూపించక ముందే నా పట్ల ఒక ప్రణాళిక ఉంది యేసు ప్రభువుకి. దాన్ని నేను గుర్తించాలంటే ఫస్ట్ బైబిల్ చదవాలి. దేవుని చిత్తం ఏంటని ఇలా ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే కుదరదు. 26 పుస్తకాలు ఉన్న ఈ చిత్తం నాకు అర్థమవుతే నేను ఏ స్టెప్ వేయాలో నాకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. నాకు ఈ 26 పుస్తకాల మీద అవగాహన లేనంతసేపు దేవుని చిత్తం తెలియాలంటే నాకు జీవితంలో తెలియదు. జీవితంలో నీకు దేవుని చిత్తం తెలియదు. 26 పుస్తకాల ఎస్సెన్స్ ఎప్పుడైతే వంట పడుతుందో నేను నెక్స్ట్ ఏం చేయాలి ఆటోమేటిక్గా నాకు అర్థమైపోద్ది. సో ఈ ఇమ్మెచ్యూర్డ్ క్రిస్టియన్లో మనం మగ్గిపోతున్నాం. ఇక్కడ అదే జరుగుతుంది. వాటినే ఖండిస్తున్నారు తిమోతి గారు. అంటే మనల్నే ఖండిస్తున్నారు తిమోతి గారు. మనల్ని ఖండించడానికి రాసిన పత్రిక ఈ పత్రికను మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ మనల్ని మనం పెట్టుకోవాలి. ఈ అబద్ధ బోధకులు సిచ్యువేషన్లో మనం పెట్టుకోవాలి. ఎందుకంటే అందరూ ఏదో ఒకలా బోధ చేస్తారు. మన ఫ్రెండ్స్ మనల్ని క్వశ్చన్ అడిగితే మనం పిచ్చి సమాధానాలు చెప్తాం. కనీసం హల్లెలూయా అంటే ఏంటో తెలియదు మనకి, ఆమేన్ అంటే ఏంటో తెలియదు, బేసిక్స్ కూడా తెలియదు. కానీ మనం క్రిస్టియన్స్. సో సిగ్గుపడాలి మనం చెప్పుకోవడానికి క్రిస్టియన్స్. సో ఈ ఏమంటారు ఇమ్మెచ్యూర్డ్ క్రిస్టియానిటీ అక్కడే కాదు, నాలో కూడా ఉంది, నీలో కూడా ఉంది. ఈ పత్రిక మనం తెలియకుండా చాలా తప్పులు చేసేస్తూనే ఉన్నాం. తెలియకుండా చాలా బోధించేస్తాం మనం నోటి ద్వారా. ఓన్లీ పాస్టర్లే బోధిస్తారని ఎప్పుడు అనుకోద్దు, మనం కూడా బోధిస్తాం. ఒక సలహా ఇచ్చినా అది బోధించినట్టే. సో అన్యులు అడిగిన ఒక క్వశ్చన్కి మనం ఆన్సర్ తప్పుగా చెప్పినా కానీ తప్పు చెప్పినట్టే, అబద్ధ బోధ చేసినట్టే అయిపోద్ది. అవగాహన లేక చేశాం కాబట్టి దేవుడు క్షమించి నేర్చుకునే అవకాశం ఇస్తాడు. అవగాహన ఉండి కూడా చేస్తే అబద్ధ బోధకుడు పాస్టర్లు మాత్రమే కాదు, నువ్వు కూడా అవుతావు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ 2 వచనాలు 3, 4 వచనాలు నెక్స్ట్ వీక్ మనం చూసుకుందాం. సో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి ప్రభా, మరి ఇప్పుడు దాకా ప్రభా మేము ఎంతో డీటెయిల్డ్గా 2 వచనాలు ధ్యానించుకోవడానికి నువ్వు చూపిన కృపకై నీకు స్తోత్రం మరి ప్రభా. తిమోతి పత్రిక మొదటి 2 వచనాలు ప్రభా ఇంట్రడక్షన్ వచనాలే ఎంత డెప్త్ ఉంటే నెక్స్ట్ వచనాలు ప్రభా కాంటెక్స్ట్ని బట్టి మేము రీసెర్చ్ చేస్తే ఇంకెన్ని విషయాలు మేము నేర్చుకోగలుగుతామో అన్ని విషయాలు మేము నేర్చుకొని ఎంతో జాగ్రత్తగా ప్రభా భయభక్తులతో స్టడీ చేస్తూ ఆ విషయాలు మేము నేర్చుకుంటూ దీని ద్వారా మీరు నేర్పించే పాఠాలు నేర్చుకుంటూ జీవితంలో అప్లై చేసుకుంటూ ఎందరికో ఆశీర్వాదకరంగా ఎందరికో వాక్యాన్ని నేర్పించే విధంగా మమ్మల్ని మీరు తయారు చేస్తారని నమ్ముతూ వాక్యం నేర్చుకోవడం మాత్రమే కాదు ప్రభా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడమే కాదు ట్రాన్స్ఫర్మేషన్ మా జీవితాల్లో కూడా మాకు మీరు దయచేస్తారని నమ్ముతూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వినయంతో వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.